హాయ్ గాయ్స్, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మీరు బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అంతా చూస్తే ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ దగ్గరకు వచ్చాం. సో ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎవరు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించవచ్చు. బికాజ్ మీ అందరికీ తెలుసు వంశీ ఫార్మ్స్ ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత వంశీకృష్ణ తన ఓన్గా ఫార్మింగ్ చేస్తూ మోటివేషనల్ స్పీకర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఎంతోమందిని మోటివేట్ చేస్తూ వస్తున్న వంశీకృష్ణ ఇప్పుడు ఈ బిజినెస్లో కూడా సో ఇట్లా బ్రాంచెస్ ఓపెన్ చేస్తూ రీసెంట్గా గచ్చిబౌలిలో కూడా ఒక కొత్త స్టోర్ని కూడా ఓపెన్ చేశారు. సో అట్లా ఇక్కడ ఫార్మింగ్ నిజంగానే ఆర్గానిక్గా చేస్తున్నారా, ఏమేమి పండిస్తున్నారు, అసలు ఇక్కడ ఏం దొరుకుతాయి, ఇక్కడ రేట్లు ఎట్లా ఉన్నాయి, నిజంగా హెల్దీ ఫుడ్ ఇక్కడ దొరుకుతుందా, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు వంశీకృష్ణారెడ్డి అండ్ ఇంకా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న ఇందు ఉన్నారు. సో వాళ్ళతో ఈరోజు అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో, నమస్తే. సో ఎట్లా ఉన్నారు? నమస్తే. ఫైన్. సో లాస్ట్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత మీ ఇద్దరిని ఇట్లా చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఎందుకో నాకు కూడా, ఎందుకంటే మధ్యలో ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదు నేను. సో ఇట్ హాస్ బీన్ 3 months అనుకుంటా. ఓకే, ఇష్టమే ఇంటర్వ్యూస్ ఇవ్వడం, కానీ టైం సరిపోలేదు, ఇవ్వలేదు. ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ ఫామ్ ఓపెన్ అయిన. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్. సో బట్ ఏంటంటే మధ్యలో ఇందు గారు యాడ్ అయ్యారు. సో ఇప్పుడు చాలా మందికి క్వశ్చన్స్ ఉన్నాయి, వ్యూవర్స్ అందరికీ కూడా. ఆ క్వశ్చన్స్ అన్ని క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాం ఈరోజు. బికాస్ ఇంతకుముందు వారధి ఫార్మ్స్, ఇప్పుడు మీరు వంశీ ఫార్మ్స్ అని సపరేట్గా స్టార్ట్ చేశారు. ఇంతకుముందు వేరే పర్సన్, ఇప్పుడు మీ పక్కన వేరే పర్సన్ చూస్తున్నాం. సో లైఫ్ ఎట్లా ఉండింది అండ్ ఇంకా మీరు చాలా మోటివేట్ చేస్తారు కాబట్టి మీకు చాలా ఇప్పుడు ఎక్స్పీరియన్సెస్ ఇంకా చాలా ఉన్నాయి యూత్కి చెప్పడానికి. సో అవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. బట్ ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎన్ని ఎకరాల్లో మీరు ఈ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేశారు? ఇక్కడ ఇది 3 acres అండి. ఓకే, 3 acres లోనే స్టార్ట్ చేద్దామని ఏం అనుకోలేదు. వేరే దగ్గర 10 acres అన్ని చూసినాను. బట్ ఇది ఎందుకో ల్యాండ్ మంచి అనిపించింది, మా ఇంటికి కూడా దగ్గర ఇది. సో ప్రెసెంట్ ఇక్కడ ఏమేమి పండిస్తున్నారు? ప్రజెంట్ మేము ఫస్ట్ వేసింది బెండకాయలు. అవి ఇంకా వస్తూనే ఉన్నాయి. అసలు ఇన్ని కటింగ్స్ వస్తాయని ఫస్ట్ టైం నేను చూద్దాము. చాలా హెల్దీగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. బెండకాయలు వేసినాం అండ్ ఆకుకూరలు కొన్ని వేసుకున్నాం అక్కడ పాలీ హౌస్ లాగా పెట్టి. అండ్ నారు వేసుకున్నాం, వంకాయ నారు, టమాటా నారు, మిర్చి నారు. సో చిన్న చిన్నగా స్టార్ట్ చేసినాం ఆకుకూరలు అవి ఇవి. ఎండాకాలం కాబట్టి మంచి పండుతలేవు, అందుకు జూన్ నుంచి ఎక్స్క్లూజివ్ గా స్టార్ట్ చేద్దామని కొంచెం బ్రేక్ ఇచ్చి. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఆర్గానిక్ గా పండిస్తున్న కొన్ని మొక్కలు ఉన్నాయి. అసలు ఈ మొక్కలు ఏ మొక్కలో తెలుసుకుందాం. ఈ మొక్కలు ఏ మొక్కలు ఇందు గారు? వంకాయ, మిర్చినా? ఓకే, తెలుసు మీకు? బేసిక్ ఐడియా ఉంది. అంటే ఎక్కువగా జనరల్ గా వ్యవసాయం చేసే వాళ్ళకి పురుగులు అనేవి ఎక్కువగా ఈ మొక్కల్ని తినేస్తుంటాయి. సో అది ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది, పురుగుల మందులు ఎక్కువ యూజ్ చేస్తుంటారు కదా. సో మరి మీకు ఆ ప్రాబ్లం రాకుండా ఏ యూజ్ చేస్తున్నారు? అదే నీమాస్త్రం అని ఉంటది మెయిన్. అదే ఆ చేదుకి పురుగులు రావన్నమాట, అది స్ప్రే చేస్తాం. పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తే కూడా రావు. ఓకే, ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి, అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. ఒక్కొక్క ఫార్మర్ ఒక్కొక్కటి వాడుతూ ఉన్నారు. సో మనం బేసిక్ గా స్టార్ట్ చేసినాము. చాలా అస్త్రాలు, కషాయాలు వాడతారు. అవన్నీ ఆ చేదుకు గానీ పులుపుకి గానీ అవి పురుగులు దూరం వెళ్ళిపోతాయి. ఇవి ఉంటాయి ఇన్సెక్ట్ హోల్డర్స్ ఒకటి ఉంటాయి, అవి కూడా ఇక్కడ అక్కడ కడితే దానికి అట్రాక్ట్ అయ్యి దాంట్లో ఒక స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్ కి ఇన్సెక్ట్స్ అన్ని వచ్చేస్తాయి అన్నమాట. సో ఇంకా అటువైపు కూడా చూద్దాం. సో ఇవన్నీ బెండ? బెండకాయలు. బెండ, చిక్కుడుకాయలు, చిక్కుడు అండ్ బీరకాయలు. ఇది బీరకాయ? ఇది కాదు, అటు సైడ్ వేసినాము. అవన్నీ బీరకాయలు. ఎన్ని రోజులు అవుతుందండి స్టార్ట్ చేసి? 2 months అవుతుందండి. బాగా వచ్చినాయి హెల్దీగా బెండకాయలు అవి. ఓకే, అంటే పెద్దగా మేము అవి ఇవి వాడలేదు. స్ప్రేస్ అంటే ఆ పురుగుల మందులు కాదు, నార్మల్ గా రెగ్యులర్ గా వేపను ఇవన్నీ కొట్టాల్సిన అవసరం కూడా రాలేదు. హెల్దీగా వచ్చింది, చాలా కటింగ్స్ వచ్చినాయి. సో అప్పుడప్పుడు పుల్లటి మధ్య స్ప్రే చేయమని చెప్పిన నేనే. అదే సరిపోతుంది ఇప్పటికైతే. ఇక్కడ ఇంకేమి ఉన్నాయి కొత్తగా? ఇంకేమైనా పండిస్తున్నారా? అంటే పండిస్తాం, ఇక ఈ మే అయిపోతుంది కదా, జూన్ నుంచి అన్ని పండిస్తాం. ఇది అది అని ఉండదు, ఇటంతా కూరగాయలు వచ్చేస్తాయి. వెనక సైడ్ అంతా ఆకుకూరలు వస్తాయి, అటు తీగలు వస్తాయి అండ్ కోళ్ళ షెడ్, ఆవుల షెడ్ కూడా వస్తుంది. సో ఇట్లుంటది ఫామ్. ఒక 6 months తర్వాత అసలు ఇది ఇట్లా అప్పుడు చూసింది ఏంది ఇప్పుడు చూసింది ఏంది అనిపిస్తుంది. అట్లా ప్లాన్ చేస్తున్నాం. సో ఇంకా చాలా ఉన్నాయి డీటెయిల్డ్ గా అడగాల్సినవి. మీ పర్సనల్ లైఫ్ గురించి కూడా కొన్ని తెలుసుకోవాలి. సో హాయ్ వన్స్ అగైన్ ఇద్దరికి. హలో. హాయ్ అండి. సో చాలా డౌట్స్, సో స్ట్రైట్గా క్లియర్ చేసేద్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ మీ నుంచి, ఎందుకంటే మనకి బిఫోర్
మంచి ర్యాపో ఉండింది. సో చాలా విషయాలు ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. అవును. సో ఫస్ట్ ఈ వంశీ ఫార్మ్స్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులైంది మీరు? 3 months అవుతుంది. 3 months. Yeah. ఓకే. మరి వారధి ఫార్మ్స్ ఏమైంది? అంటే ఆల్రెడీ మెన్షన్ చేసిన Hmm. లైక్ అందుకే మళ్ళీ ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. Okay. ఇంటర్వ్యూ ద్వారా ఐడ్రీమ్కి ఇచ్చిన Hmm. క్లియర్ గా ఏం జరిగింది ఇన్సైట్స్ అన్ని చెప్పేసిన. Okay. మళ్ళీ వేరే వాళ్ళు మాకు ఇంటర్వ్యూ అంటే కూడా ఇయ్యలే. వంశీ ఫార్మ్స్ లాంచ్ అయిన తర్వాత ఫ్రెష్ గా దీని గురించే అడుగుతారని, లేదా అంటే ఇక పాత జ్ఞాపకాలు ఏవి లేకుండా ఫ్రెష్ గా రీస్టార్ట్ ఎట్లయితే చేసినానో Hmm. అట్లే చేద్దామని అనుకున్నా. ఓకే. సో అప్పుడు ఆల్రెడీ మెన్షన్ చేసిన లైక్ వన్ ఆఫ్ దెమ్ షుడ్ టేక్ ఓవర్ దట్ కంపెనీ అండ్ దే టుక్ ఓవర్ అండ్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. యా. రైట్. సో బట్ అప్పుడు థాట్ ఎవరిది అసలు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది? అంటే ముందు నుంచి కూడా నేత్ర థాట్లోనే మీరు వెళ్ళారు అనేది ఇంతకుముందు చాలామంది మాట్లాడారు కదా. సో అసలు ఆలోచన ఎవరిది, ఎవరు స్టార్ట్ చేశారు? సో ఎందుకంటే మీరు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు, సో తను కూడా కంటిన్యూ చేస్తున్నారు కదా. అవును, అంటే ఇట్స్ లైక్ ఇద్దరికి ఇష్టం ఉన్న ఫీల్డే అది. తను ఫుడ్ కాన్షియస్ పర్సనే, నేను ఫుడ్ కాన్షియస్ పర్సనే. సో హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఉండేవి అండ్ నాకు కూడా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. వాళ్ళకు చిన్న పొలం ఉండేది వాళ్ళ ఊర్లో. సో ఇద్దరు అనుకొని నేను డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దామని, తను కోళ్ళ ఫామ్ స్టార్ట్ చేద్దామని అనుకోకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినాం. ఓకే. యా. సో అట్లా ఇద్దరు ఇప్పుడు ఒకే ఫీల్డ్లో ఉన్నారు కానీ వేరే వేరేగా స్టార్ట్ చేసి కంటిన్యూ అవుతున్నారు. అవును. సో లైఫ్ ఎట్లా ఉండింది ఇప్పుడు మీది? నాది అమేజింగే Have any changes? ఉంది, ఉంటుంది కూడా. లైక్ అంటే నేను హ్యాపీ సోలే వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ ఆర్. కొన్ని రోజులు బాధపడతానేమో, బట్ ఆ వారం 10 రోజుల తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. బికాజ్ లైఫ్ అనేది ఒక్క జోనో, ఒక్కటే విషయమో, ఒకటే పర్సనో కాదు. ఎన్నో ఎక్స్ప్లోర్ చేయొచ్చు జీవితంలో. చాలా పెద్దది ప్రపంచం అన్నది నా ఫీలింగ్. లైక్ ఆనందం అనేది దేంట్లైనా వెతుక్కోవచ్చు. కొందరు జిమ్ పోతే చాలు మార్నింగ్ ఇంకేం వద్దనిపిస్తుంది, అరే మనం ఇంత హైలైట్ ఎక్సర్సైజ్ చేసినామని లోపల హార్మోన్స్ కూడా మనకు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. లేదా అగ్రికల్చర్ చేస్తున్నా అయితే, లేదా డాడీతో టైం స్పెండ్ చేసినా అయితే, మమ్మీతో చేసినా అయితే, అన్నతో చేయొచ్చు, సో ఫ్రెండ్స్తో చేయొచ్చు, సినిమాకి పోవచ్చు, క్రికెట్ ఆడొచ్చు, చూడొచ్చు, ఎన్నో ఉన్నాయి. అట్లా నాకు ఎప్పుడు కూడా నా జీవితం ఆగిపోలేదు. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ లైక్ ఏ రివర్. రివర్ అనేది పోయి సముద్రంలో కలుస్తుంది, మధ్యలో ఆగిపోయి దానికి ఎంత అడ్డుకట్ట వేసినా కూడా అదైతే ఫ్లో అవుతూనే ఉంటుంది. ఎన్ని రాళ్ళు అడ్డం వచ్చినా ఏమొచ్చినా నాకు అట్లా అనిపిస్తుంది నా లైఫ్. సో బట్ అంటే ఫీల్ అయితే కొన్ని రోజులే ఫీల్ అవుతాను అని చెప్పారు. సో ఫీల్ అయ్యారా? ఫీల్ అయితే అయినా, అదే చెప్పినా కదా, లైక్ ఫీలింగ్ అయితే ఉంటుంది. మనుషులం కదా, రోబోలం అయితే మంచిగా నెక్స్ట్ డే నుంచి అరే ఏంది ఇంత హైలైట్ అనుకోవచ్చు. ఖచ్చితంగా బాధ అవుతుంది. ఒక సినిమా ఫ్లాప్ అయితేనే డైరెక్టర్, ప్రొడ్యూసర్ తీసుకోలేరు. లైఫ్లో కూడా ఇది ఒక ఫెయిల్యూర్ లాంటిదే. సో ఆ ఫెయిల్యూర్ అనేది స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ కావాలి, అంతేగాని అక్కడ ఆగిపోరాదు అనేది నా ఫీలింగ్. సో బాధ అవుతుంది, బట్ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ స్ట్రాంగ్. ఓకే. రైట్. సో కంటిన్యూ చేద్దాం, మీ స్టోరీ ఇంకా చాలా ఉంది. సో ఇంకా ఇందు, యా మీరు ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి ఎట్లా వచ్చారు? వంశీతో మీకు ఇంతకు ముందు ఏమైనా పరిచయం ఉండిందా? లేదండి. వంశీ వీడియోస్ చూస్తుండే నేను. ఓకే. నాది బ్యాచిలరేట్ అయిపోయింది అనమాట. నేను బీటెక్ చేశాను వరంగల్లోనే, వాగ్దేవి అని ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో. దాని తర్వాత హైదరాబాద్లో జాబ్ చేస్తుండే ఒక 1 year హెచ్ఆర్గా ఒక యుఎస్ బేస్డ్ కంపెనీలో. దాని తర్వాత మాస్టర్స్కి యుఎస్ పోదామని చెప్పి, మా అన్నయ్య యుఎస్లోనే ఉంటారనమాట. సో యుఎస్కి వెళ్ళాను, మాస్టర్స్లో జాయిన్ అవ్వాలనుకున్నా, బట్ అది నా వల్ల కాదని నాకు అర్థమైపోయింది. బికాజ్ నేను యూఎస్లో ఉండలేనని అర్థమైపోయింది. సో ఐ కేమ్ బ్యాక్ టు పేరెంట్స్ అనమాట. దాని తర్వాత నాకు కొలాబరేషన్స్ వేరే వచ్చాయి. మాంగళ్యాకి చేశాను, మలబార్కి చేశాను, ఒక ఫ్యాషన్ వాళ్ళందరికీ చేశాను. దాని తర్వాత ఒక మ్యూచువల్ ఫ్రెండ్ త్రూ నాకు వంశీ ఇది వచ్చిందనమాట. ఓకే. అంటే ఇప్పటివరకు మీరు చేసిన జాబ్స్ అన్నీ కూడా ప్రొఫెషనల్? యా. పాస్ట్ లైఫ్? పాష్ అని అట్లేం లేదు. అంటే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అని, లేదంటే యాక్చువల్గా అసలు ఈ వ్యవసాయం గురించి మీకు ఐడియా ఉంది. ఐడియా ఉందా? ఎప్పుడైనా పొలం వెళ్ళడం? మాది ఊరు, మా నానమ్మ అమ్మమ్మ వాళ్ళది మీకు వరంగల్లోని పర్కాల్ అని చెప్పి ఉంటుంది అనమాట. సో అక్కడే అనమాట. వాళ్ళందరికీ పొలాలు ఉన్నాయి, మాకు పొలం ఉంది, ఒక 3 ఎకరాలు ఉందన్నమాట. సో మా మమ్మీ ఇప్పటికీ చేస్తుంది, నేను మమ్మీతో వెళ్ళడము, మేము రైస్ పండిస్తాము. ఇప్పుడు ఈ ఆర్గానిక్ వచ్చిన తర్వాత వంశీ నుంచి ఇన్స్పైర్ అయ్యి మా మమ్మీ స్టార్ట్ చేస్తుంది వెజిటేబుల్స్ అవన్నీ పండియడం. సో ఊర్లో అందరికీ మా దగ్గర నుంచే పోతాయి. సో ఐడియా ఉంది, అగ్రికల్చర్ ఐడియా ఉంది, బట్ న్యాచురల్ ఫార్మింగ్ ఐడియా లేదు. అంటే ఇప్పుడు మనకి చాలా ఎక్కువ క్వాంటిటీలో కావాలి ఇదన్నా అంటే పెస్టిసైడ్సే కదా.
ఓకే. పెస్టిసైడ్స్ కొట్టండి మనకి అవన్నీ ఏం రావు. సో న్యాచురల్గా కూడా మనం చెయ్యొచ్చు అనేది నేను వంశీ దగ్గరకు వచ్చాకనే తెలుసుకున్నాను. ఓకే. ఏంటి మీకు సడన్గా అంత ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఏంటి? ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను నేనే క్వశ్చన్ చేసుకున్నాను, నేను దీంట్లో ఫిట్ అవ్వగలుగుతానా లేదా అనేది నేనే క్వశ్చన్ చేసుకున్నాను. ఓకే. తర్వాత నేను వంశీతో మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పాను. వన్స్ నేను ఒక 10 days కోసం వస్తాను, చూస్తాను, మేబీ మీకు అనిపించకూడదు, చూసే వాళ్ళకు కూడా అనిపించకూడదు అసలు ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చి సింక్ కూడా అవ్వట్లేదు అని చెప్పి. బట్ దాని తర్వాత నాకు అర్థమైపోయి ఐ కెన్ బీ హియర్. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఐ ఆల్వేస్ గో నేచర్ ప్లేసెస్. నా ట్రావెలింగ్ వీడియోస్లో కూడా అవే ఉంటాయి. సో ఇక్కడికి వచ్చాక ఐ స్టార్టెడ్ లవింగ్. ఓకే. బట్ హెల్త్ పర్పసే కదా, అది కూడా మంచి కోసమే కదా. సో బట్ అంటే మీ పొజిషన్ ఏంటి ఇక్కడ? అసలు ఏం తెలుసుకుందామని వచ్చారు? ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తున్నారు? ఏం తెలుసుకున్నారు? ఫస్ట్లో వంశీ బ్రాండ్ అంబాసిడర్ కోసం కావాలి అని వీడియో పెట్టారంట, అది నేను చూడలేదు. నాకు ఒక కజిన్ త్రూ నాకు వంశీ వాళ్ళు చూస్తున్నారు, నువ్వు చేయగలుగుతావా అంటే నాకు వంశీ అప్పటి నుంచే తెలుసు, అంటే చూశాను, వీడియోస్ చూశాను కదా, సో చేస్తాను అని చెప్పాను. బట్ వన్స్ నేను వచ్చి విజిట్ అయ్యాక చూస్తా అని చెప్పి. ఫస్ట్ ఫార్మింగ్ గురించి అనుకోలేదు. నేను అనుకున్నాను మేబీ వీళ్ళకి ఆల్రెడీ స్టోర్ ఉంటుంది, దాని ప్రమోటింగ్ కోసం అడుగుతున్నారు అనుకున్నాను. బట్ తర్వాత అర్థమైంది. ఓకే. యా. తన పొజిషన్ ఏంటి ఇక్కడ? ఎందుకు తీసుకున్నారు? సో తన పొజిషన్ ఏంటి అని నేను చెప్తే ఇంకా బెటర్గా కన్వే అవుతుందేమో. సో ఫస్ట్ ఏమనుకున్నానంటే, నేను ఒక్కరు ఇప్పుడు వీడియోస్ చేయడము, ఒక్కరే ఇదంతా హ్యాండిల్ చేయడము, స్టోర్స్ కానీ అన్నీ హ్యాండిల్ చేయడం కొంచెం నాకు డిఫికల్టే అనిపించింది. టు బి ఆనెస్ట్, ఐ కుడెంట్ డూ ఇట్ ప్రాపర్లీ ఆర్ ఎఫెక్టివ్లీ. దెన్ నేను అందుకే ఓపెన్గా వీడియో చేసిన, నాతో పాటు ఒకరు ఉండాలి. మా అన్న అంటే దాంట్లో యాప్టిట్యూడ్ సెషన్స్లో దాంట్లో బిజీ ఉంటాడు. సో మా డాడీ నా ఏజ్కి మా డాడీ ఏజ్కి సింక్ కుదురుతుందో లేదో తెలియదు. సో ఎవరితో ట్రావెల్ చేయాలి, ఎవరితో కొంచెం సేమ్ ఏజ్ గ్రూప్ ఉండి వాళ్ళు కూడా నాతో పాటు ఉండి ఈ బర్డన్ని షేర్ చేసుకుంటే నా లైఫ్ ఈజీ అవుతుంది అనిపించింది నాకు. సో స్వార్థమే అది, అంటే నా 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 రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వాళ్ళకు కొన్ని అప్పచెప్పి నేను కొంచెం రిలాక్స్ కావచ్చు అనే ఫీలింగ్లో వీడియో చేసిన. తను చూడలేదు ఆ వీడియో. ఏమైందంటే విఐటీ పోయినాం మేము, వెల్లూరు ఇన్స్టిట్యూట్కి నేను మా అన్న పోయి సెషన్ ఇచ్చి డిన్నర్కి ఒక హోటల్ పోయినాం. అక్కడ ఒక అమ్మాయి చూస్తుంది, తనే ఫస్ట్ మాట్లాడింది, మీరు బ్రదర్స్ కదా, అక్కడ తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు, మీరు బ్రదర్స్ కదా అంటే, అవును మేమే, మీరు తెలుగు వాళ్ళ అది ఇది అని మెల్లమెల్ల మాటలల్లా పరిచయం అయ్యి, మీది ఒక వీడియో చూసిన రీసెంట్గా బ్రాండ్ అంబాసిడర్ కావాలి అని అన్నారు కదా, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మరి మీరు తీసుకుంటారా అంటే, ఏమన్నా ఉంటే పంపియండి వాళ్ళ ప్రొఫైల్ ఇన్స్టాగ్రామ్లో, దాంట్లో నేను చూసి చెప్తాను అని అన్న. అప్పుడు తనే ఇందుకి చెప్పింది, తన కజిన్ అనమాట. అట్లా చెప్తే తను నాకు హాయ్ అని పెట్టింది. చూసిన ప్రొఫైల్ నాకు ఏమనిపించింది అంటే, నేను ఆ రోజు చెప్పింది కూడా అదే, ఆల్రెడీ ఫుల్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు, ఫార్మింగ్ గురించి తెలిసిన వాళ్ళు వచ్చేసేయండి నాకు హెల్ప్ అవుతారు అని చేయలే నేను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, నాతో పాటు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళే రండి. అంటే వాళ్ళకు కార్ జర్నీ పడకుండా ఉండడము, నేను అంత దూరం రాను ఇది అది అనరాదు, వాళ్ళు ట్రావెలింగ్ ఇష్టం ఉండాలనే వాళ్ళ కోసం చూస్తున్నా. తన వీడియో చూస్తే తను ట్రావెలింగ్ చేస్తుంది ఆల్రెడీ, డిఫరెంట్ వీడియో చిన్నవి చేస్తుంటే నాకు అనిపించింది సెట్ అవుతుంది తను అని కాల్ చేసిన, మాట్లాడినా. కాల్లోనే అర్థమైపోయింది, అరే షీ విల్ బీ పర్ఫెక్ట్లీ ఫిట్ ఇన్ టు దిస్ వంశీ ఫార్మ్స్ అనిపించింది. అండ్ ఎట్లా ముందుకు పోతామని స్పెషల్గా ఇది అది ఏం డిజైన్ చేసుకోలేదు నేను. వచ్చిన రోజు నుంచి తెలియకుండానే చాలా స్మూత్గా జరుగుతున్నాయి, ఫాస్ట్గా జరుగుతున్నాయి పనులు. అంటే తన ఇంటెలిజెన్స్ కూడా ఎక్కువే తనకు, లైక్ అది నాకు ట్రావెల్ చేస్తూ అర్థమైంది. ఫస్టే జడ్జి చేయలేకపోయినా, ఇంటీరియర్ డిజైనింగ్ నాకు ఏం ఐడియా లేదు. షాప్లో మా ఎంప్లాయీస్కి వాళ్ళ కొందరు చేపిస్తున్నా, తను చూసి ఇది ఇట్లా చేద్దాం, ఇక్కడ ఇది పెడదాం, ఫ్రూట్స్కి ఈ సెక్షన్ పెడదాం, వాళ్ళ ఇంట్లో కూడా తనే చేసిందంట ఇంటీరియర్ డిజైనింగ్ అన్నీ అట్లా నాకు నేను ఒక్కదానికి ఇన్వైట్ చేస్తే నాకు మల్టిపుల్ రోల్స్లో హెల్ప్ అవుతూ వచ్చింది అనమాట. సో ఇంటీరియర్ డిజైనింగ్కి కానీ చిన్న నాకు జార్స్ కూడా హనీకి ఏది పెట్టాలి, గీకి ఏది పెట్టాలని కన్ఫ్యూజన్ ఉంటుంది. అక్కడ 100 జార్స్ ఉంటాయి, ఒక్కడే పోయి నేనే చూసి సెలెక్ట్ చేసుకోవాలంటే కాదు నాతో. ఇది ఓకేనా, ఇది ఏమనిపిస్తుంది నీకు అని ఒకరికి అడిగి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని అట్లా ఇష్టం నాకు. సో తను ఇది తీసుకుందాం అది తీసుకుందాం అని దాంట్లో కూడా ఇంటర్ఫియర్ కావడం, తను కొందరికి హెజిటేషన్ ఉంటుంది, నేను చెప్తే ఏమనుకుంటాడో, వంశీ కంపెనీ కదా ఫీల్ అవుతాడు, అట్లా ఏమి ఉండదు, మంచి ఒక ఫ్రెండ్ లాగానే అన్ని కన్వే చేస్తుంది. ఏదైనా తప్పు జరుగుతున్న వీడియోలో కూడా షీఈస్ ఏబుల్ టు సే నౌ, లైక్ నేను ప్రతిదీ ఫస్ట్ మాట్లాడి ఇట్లా పెట్టేయను,
ఒక్కొక్కసారి తడబాటు వస్తుంది, ఏం చెప్తున్నామో అనిపిస్తుంది, అది అప్లోడ్ చెయ్యము, తీసేస్తాం, ఎడిటింగ్లో తీసేస్తాం. అట్లాంటి అన్నిటి కూడా అరే నువ్వు చెప్పగలవు, ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని ఒక్క బ్రెయిన్ వర్క్ చేయడానికి 2 బ్రెయిన్లు వర్క్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. సో ఆ బర్డన్ అనేది షేర్ అవుతుంది. ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ వెరీ గ్రేట్ఫుల్ టు హర్. తను యాక్సెప్ట్ చేసి ఈ పొజిషన్ని, రోల్ని రావడం, బికాజ్ ఇట్ వాస్ టఫెస్ట్ టైం. నన్ను నెగిటివ్ కామెంట్స్తో చంపేస్తుండ్రి, అట్లాంటి టైంలో తనకు నెగిటివ్ కామెంట్స్ వస్తాయని నాకు అర్థమైంది. బట్ స్టిల్ షీ కన్విన్స్డ్ హర్ ఫ్యామిలీ మెంబర్స్. తను వచ్చింది, నా పక్కన నిలబడ్డది, అండ్ ఐ విల్ బి ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హర్ అని అనిపిస్తుంది. అంటే అంత ఈజీ ఏం లేకుండే తనకు కూడా ఈ జర్నీ. అందరూ అనుకుంటారేమో పోతారు ఫామ్స్కి, టైంపాస్గా మంచి వీడియోలు చేసుకుంటారు, వస్తారు. మేము ఒకటే రోజు రాజమండ్రి పోయి వస్తాం. ఆ డబుల్ జర్నీ, అది ఫుల్ టైర్డ్ అవుతాం. మళ్ళీ అక్కడ దిగాలి, ఎండలో నడవాలి. అసలు తనకు అంత ఎండల ఎక్స్పోజర్ అంత లేదు ఎప్పుడు కూడా. బట్ స్టిల్ దిగుతుంది, వస్తుంది. అక్కడ ఊర్లల్లో మీకు తెలుసు కదా, సడన్గా వాష్రూమ్ పోవాలన్నా మంచి వాష్రూమ్స్ ఉంటాయి. ఎవరో ఇంట్లోకి పోయి ఫార్మర్స్ చిన్న చిన్న ఇల్లు ఉంటాయి, వాళ్ళకి అడిగి పోవాల్సి వస్తుంది. మాకు కొంచెం నీట్నెస్ ఎక్కువనే. బట్ స్టిల్ అవన్నీ చేస్తూ ఎండలో తిరుగుతూ అన్నీ కష్టంగానే ఉంటుంది. ఇక చెప్పుకుంటే ఏంది ఫార్మర్ కష్టాలు ఏం చెప్తున్నారు అనిపిస్తుంది అని చెప్పాను నేను. బట్ మీరు ఒకసారి ట్రావెల్ చేసి చూస్తే జనాలకు కూడా అర్థమవుతుంది. అంటే ఈజీ ప్రాసెస్ ఏం కాదు, టఫే. సో చాలా కష్టం తనకైతే, నాకైతే అలవాటు అయిపోయింది. బట్ తనకు ఇక్కడికి వచ్చి నాతో పాటు తిరగడం అంత ఈజీ ఏం లేకుండే. రైట్. మరి అంటే ఇప్పుడు తనకి షేరింగా, పర్సంటేజా, శాలరీయా ఏంటి? అంటే ఇస్తుంటే ఒకవేళ అంటే తన ఎఫర్ట్స్కి ఇవ్వచ్చు, బట్ ఇవ్వబుద్ధి అయితలేదు. లైక్ మా అన్న కూడా అది ఇంట్లో, అరే నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి రా తీసుకో అని పెట్టిండు. అయినా అన్నకు కూడా ఇవ్వలే, అక్క కూడా హెల్ప్ చేసింది, అక్కకి ఇవ్వలే. చాలా మంది ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేసి మాకు 10%, 20%, 30% ఇయ్యు అంటే నేను అని చెప్పేసిన. అంటే గట్టిగా డిసైడ్ అయినా, బికాజ్ ఎప్పటి నుంచో నాకు ఇండిపెండెంట్గా ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ఉంది. ఇప్పుడు మళ్ళీ వచ్చిన అవకాశంలో మళ్ళీ దీంట్లో మళ్ళీ పార్ట్నర్షిప్పే, మళ్ళీ ఎందుకు దాన్ని ఫార్మాట్ని మార్చాలి అనిపించింది. లైక్ అది అదే ఉండాలి, ఇది ఇదే ఉండాలి, దీంట్లో ఇన్వాల్వ్ అయితే అది కరెక్ట్ ఉండదేమో. 2 డిసిజన్స్ ఇప్పుడంటే నాకు అడ్వైజ్ ఇస్తారు, నా ఇష్టం ఉంటే యాక్సెప్ట్ చేస్తా, లేకపోతే లేదు. అప్పుడు ఏమవుతుంది అంటే పార్ట్నర్షిప్లో ఇప్పుడు నేను అంట బెండకాయలు 50 రూపాయలు కిలో పెడదాం అంట. తను ఏముంటుంది 50 ఎందుకు, ఆర్గానిక్ 100 అయినా పోతుంది అంటది. లేదా ఇంకొక ఆయన ఎవరన్నా నాతో పాటు ఉంటే ఇట్లా పెడదాం అట్లా పెడదాం, ఏమవుతుంది కొన్ని పురుగుల మందులు కొట్టినాయి అమ్మేద్దాం, ఇట్లా మాట్లాడిండ్రు అనుకోండి, వాళ్ళని డినై చేయలేం. నేను కూడా పైసలు పెట్టినా కదా, నాకు కూడా పార్ట్నర్షిప్ ఉంది కదా అంటారు. నా ఒక్కటే థాట్ ఉండాలి దాంట్లో అనేది ఫిక్స్ అయినా. ఏది అమ్మినా ఎట్లా అమ్మినా ఆ రేట్ దగ్గర నుంచి, క్వాలిటీ దగ్గర నుంచి నా ఫైనల్ డిసిజన్ ఉండాలి, నా మాటే శాసనం లాగా ఉండాలి తప్ప నేను ఇంకొకరితో కొట్లాడే అంత ఓపిక లేదు. బాస్ లో ఉండాలనుకుంటున్నారు, అది తప్పు కాదు. మీకు మీరే ఓనర్, మీకు మీరే బాస్ లో. కానీ తన లైఫ్, తన కెరీర్ అన్ని వదిలేసి మీతో ఉంటున్నప్పుడు తన లైఫ్ కి ఏంటి అంటే, తను నాతో కెరియర్ ఏం వదిలేదు. ఫ్రమ్ అంటే నేను చెప్పినట్టు మాస్టర్స్ తర్వాత సాఫ్ట్వేర్ అవ్వాలని అస్సలు అనుకోలేదు. అంటే నేను 1 year జాబ్ చేసిన తర్వాత నాకు అనిపించింది సిస్టమ్ ముందు కూర్చొని చేసే అంత లేదు నాకు అని నాకు అర్థమైంది. బికాజ్ నాకు నేనే చెప్పుకుంటాను ఐఎమ్ ఆల్రౌండర్ అని. నేను ఇంటీరియర్ చేయించుకోగలుగుతాను, నాకు నేను డిజైన్ చేయించుకోగలుగుతాను, మా మమ్మీకి కిచెన్లో హెల్ప్ చేయగలుగుతాను, ఫార్మింగ్ చేయగలుగుతాను. నేను 10 years నుంచి డ్రైవింగ్ చేస్తున్నాను, మా ఇంట్లో నేనే డ్రైవర్ని అఫీషియల్గా. ఐ గో టు పూణే, ఐ కమ్ బ్యాక్. సో నాకు పెద్ద సిస్టమ్ ముందు కూర్చోవాలి, సాఫ్ట్వేర్ అవ్వాలని ఎప్పుడు లేకుండే. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ థింగ్స్. సో అట్లా నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను. మెయిన్ కాన్సెప్ట్ ట్రావెలింగే ఉంటుండే. ఆ మధ్యలో కొలాబరేషన్స్ వచ్చాయి, సో నాకు పే ఇస్తుండే, నేను కొలాబ్ చేస్తుండే అంతే. అంతకుమించి ఇంకేం లేకుండా ఇప్పటికీ నేను అదే చేస్తున్నాను కూడా. నాకు కొలాబ్స్ వస్తున్నాయి, నేను చేస్తున్నాను, అండ్ అట్ ద సేమ్ టైం ఇది కూడా చేస్తున్నాను. నా కెరియర్ని నేను లీవ్ చేయలేదు. అంటే మీ విషయానికి వస్తే మీకు ఒక పార్ట్నర్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ పక్కన ఉండేవాళ్ళు ఎవరైనా చూసుకోవడానికి ఒక్కడికి అయితే బర్డెన్ అవుతుంది. మంచిగా వర్క్ చేస్తూ మీతో ఉండే ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవచ్చుగా, ఎందుకు ఒక అమ్మాయిని? అంటే నాకేమనిపించింది, వీడియో పరంగా ఆలోచించిన మెయిన్ నేను అబ్బాయినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అయిందే. బట్ వీడియోలో ఇద్దరు అబ్బాయిలు పక్క నిలబడి మాట్లాడడానికి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి నిలబడి మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఇది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఎవరికి కన్నా కావాలంటే ఫార్మర్స్ వాళ్ళు అబ్బాయితో పాటు చేయొచ్చు, ఒక్కరు చేయొచ్చు, ఒక్కరిని కూడా చేయొచ్చు. బట్ నాకు అది ఏమంటారు గ్రేస్,
ఆ గ్లోరీ, ఆ గ్లామర్ ఇష్టం నాకు. అంటే పక్కన అమ్మాయి ఉంటే వ్యూవర్స్ కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు అనేది మీ లాజిక్. 100% మనం ఎట్లయితే ఇప్పుడు పాత బట్టలు వేసుకోనికే కొత్త బట్టలు వేసుకోనికే తేడా ఉంటుందో, కెమెరాలో ఆ ఫ్రెష్ ఫీలింగ్ అనేది అమ్మాయి అబ్బాయి ఉంటేనే వస్తుంది అన్నది నా ఫీలింగ్. అంటే ఇప్పుడు అంటే నిజంగా చెప్పాలంటే అంటే ఏమో నాకు అది ఇష్టం. అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా ఇది? జనరల్గా ఇప్పుడు గ్లామర్ పక్కన ఒక గ్లామర్ గా ఒక అమ్మాయి నిలబడితే వ్యూవర్స్ చూస్తారు, కస్టమర్స్ చూస్తారు అంటున్నారు, ఆయన అది యాక్సెప్ట్ చేస్తారు? దాని గురించి అని యాక్సెప్ట్ చేయాలో నాకు కూడా తెలీదు. బట్ జనరల్గా ఇప్పుడు మనం మూవీస్ చూసినా మేల్ ఓరియంటెడ్ మూవీస్ కన్నా ఒక ఫీమేల్ అండ్ మేల్ ఉన్న ఓరియంటెడ్ మూవీస్కే ఎక్కువ హైప్ ఉంటుంది. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో మహేష్ బాబు అండ్ వెంకటేష్కి ఎంత హైప్ ఉందో, వాళ్ళ పక్కన ఉన్న సమంతకి అండ్ అంజలికి కూడా అంతే హైప్ ఉంది. సో బేసిక్గా నేను ఆ కాన్సెప్ట్ ఆలోచించాను అంతే. అండ్ చాలా మంది నేను వచ్చే ముందు అనుకుంటారు ఈ అమ్మాయి ఏం ఆలోచించలేదు ఏం. అవర్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో అన్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ మాది. ఐ హ్యావ్ 3 brothers, నాన్న పోలీస్, మమ్మీ హోమ్ మేకర్, తాతయ్య ఫ్రీడమ్ ఫైటర్. వి ఆల్ కమ్ ఫ్రమ్ ఏ వెరీ బిగ్ ఫ్యామిలీ. ఇంతమంది అండ్ మా మమ్మీ ఎప్పటి నుంచో వీళ్ళిద్దరు ఈ వీడియోస్ చూస్తుండే. షీఈ్ ఎ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అనమాట, హిమ్ అండ్ హిస్ బ్రదర్. సో అలాంటప్పుడు ఈయన దగ్గర నుంచి చూసి అగ్రికల్చర్ చేస్తుండే. అసలు ఇది నేను డైలమాలో ఉన్నప్పుడు మా మమ్మీయే పుష్ చేసింది, నువ్వు ఈజీగా చేయగలుగుతావు, నాతో ఫామ్కి వస్తావు, ఇవన్నీ చేస్తావు, అదెందుకు చేయలేవు, జనాలు ఎవరేమనుకుంటే నీకేంటి అని చెప్పి తను పుష్ చేసింది, నేను ఇక్కడికి వచ్చాను. అండ్ గ్లామర్ కోసం యాడ్ ఆన్ అయింది అనేది అలా కాకపోయినా కూడా ఐ ఫీల్, అంటే నేను ఇన్ని రోజులు ఆల్మోస్ట్ 3 months అవుతుంది నేను వంశీతో ట్రావెల్ చేసి, ఏ రోజు కూడా నాకు ఆయన్ని ఒక ఇబ్బంది క్రియేట్ చేసింది ఎక్కడ కూడా లేదు. నాట్ ఈవెన్ ఏ పర్సన్ కూడా నాకు ఎక్కడ లేదు. అంతే డేరింగ్గా నా ఫ్యామిలీ కూడా పంపించారంటేనే అక్కడే అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్ డాటర్ అంత ఈజీగా ఇంత నెగిటివిటీ ఉన్నా కూడా పంపించే అంత ఛాన్స్ లేదని నేను అనుకుంటాను. బికాస్ మై డాడ్ ఈజ్ ఎ వెల్ నోన్ పర్సన్ వరంగల్లో. ఆయన పేరు చాలా మందికి తెలుసు. బట్ ఆయన్నే పంపించారు అంటేనే వంశీ గురించి తెలిసి పంపించారు, చూశారు. అండ్ నాకు ఏ రోజు కూడా ఇబ్బంది క్రియేట్ చేయలేదు కూడా. రైట్, ఓకే. మీరు పర్సనల్గా ఇంతకు ముందు వీళ్ళ ఫార్మింగ్ వీడియోస్ అన్ని చూసారా? కొన్ని చూసాను, అన్నీ చూడలేదు. నేను యుఎస్లో ఉన్నప్పుడు వీళ్ళు వారధి ఫార్మ్స్ ఆన్లైన్ బిజినెస్ అది స్టార్ట్ చేశారు కదా, అవి కొన్ని చూసాను అనమాట, అంతే. సో అప్పుడు అంటే ఇంతకు ముందు ఒక అమ్మాయి ఉన్న ప్లేస్లో ఇప్పుడు నేనుంటే సో జనాలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, సో ఏమనుకుంటారు, ఇటువంటి క్వశ్చన్ ఏమైనా వచ్చిందా మీకు? చాలా. డే 1 నేను యాక్సెప్ట్ చేయాలి, నాకు ఆయన కాల్ వచ్చిన రోజు కూడా మల్టిపుల్ థింగ్స్ రన్ అవుతూ ఉండే. ఎందుకంటే నేను ఇంట్లో నుంచి బయటికి రాకుండా, అంటే ఏ నెగిటివిటీ కూడా నా లైఫ్లో లేదు. ఐ వాజ్ ఆల్వేస్ ఏ పాజిటివ్ పర్సన్. అందరికీ నా మీద ప్రేమ, ఐఎమ్ ద ఓన్లీ డాటర్ అనమాట. అంత పాజిటివిటీ చూసి ఆల్ ఆఫ్ ది సడన్ ఒక నెగిటివ్ వరల్డ్కి వెళ్తున్నానని నాకు తెలుసు. నేను ప్రిపేర్ అయ్యాను. అండ్ ఫర్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ అనిపించింది ఇట్స్ నాట్ అన్ ఈజీ. అస్సలు ఈజీయే కాదు. ఎందుకంటే పెట్టే కమెంట్స్ అవన్నీ చాలా హర్ట్ చేశాయి, ఎమోషనల్గా ఫిజికల్గా కూడా చాలా డ్రెయిన్ కూడా అయిపోయాను నేను. అంటే ఫ్యామిలీ కూడా ఫీల్ అవుతారు కదా, ఒక అమ్మాయి బాడీ గురించి, ఇంకో అమ్మాయి క్యారెక్టర్ గురించి, అది వాళ్ళ పర్సనల్. అది స్టార్టింగ్ లో కామెంట్ చేశారా? చాలా కమెంట్స్ చేశారు, మేము ఆఫ్ చేసాము అందుకే కమెంట్స్ కూడా. చాలా టఫ్ ఉండే, మీమ్స్ చేశారు, చాలా చేశారు. లైక్ అంటే అప్పుడు అనిపించింది ఎందుకు ఇంత చిన్నగా ఆలోచిస్తున్నారు జనాలు. అంటే మీకు బాగా హర్టింగ్ అనిపించి అంటే కామెంట్స్ ఆఫ్ చేసేద్దాం ఇంకా వీడియోస్ అన్నిటికీ, ఈ వీడియోస్ అన్నిటికీ ఆఫ్ చేశారు కదా, ఆఫ్ చేసిన సో కామెంట్స్ అన్ని ఆఫ్ చేద్దాం అనిపించిన కామెంట్స్ మీరు ఏం చూసారు? ఏం చూసానంటే ఒక పర్సన్ అనుకుంటా మీమ్ పేజ్లో క్రియేట్ చేశాడు. మేము రాజమండ్రి వెళ్ళిన వీడియో అది క్రియేట్ చేసి చాలా వల్గర్గా మాట్లాడారు నా బాడీ గురించి, నా క్యారెక్టర్ గురించి. అంటే బేసిక్గా మా అన్నయ్యలు కూడా ఉన్నారు, నేను మీరు తెలుసు ఒక అన్నయ్యలకు ఎలా ఉంటుందో, మా అన్నయ్య వాళ్ళకి ఏంటి ఇంత వల్గర్గా మాట్లాడుతున్నారు ఏంటి జనాలు అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాం మేము. నాకు ఒక పాయింట్లో నా వల్ల అవ్వలేదు, నేనేం చేస్తున్నా ఇక్కడ, నేను వాళ్ళ మధ్యలో రాలేదు, నాకు సంబంధం కూడా లేదు, అంటే నాకు ఐడియా కూడా లేదు బేసిక్గా వాళ్ళు డివోర్స్ అయ్యారు ఇదంతా కూడా నాకు తెలీదు. బికాజ్ నేను అప్పటికి యూఎస్లో ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ గాట్ టు నో దట్ దే గాట్ డిఫరెంట్ ప్యాటర్న్. అండ్ అది ఈ జనరేషన్లో చాలా కామన్ అయిపోయింది. అంటే కలిసి ఉంటున్నారు, విడిపోతున్నారు, అది వాళ్ళ ఇష్టం,
అది మధ్యలో ఒక అమ్మాయి వల్ల అయిందా ఏంటా అనేది అది మనకు సంబంధం లేదు. ఒక్కొక్కరికి డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి. సో ఇప్పుడు అడ్జస్ట్ అవ్వాలి అని ఇద్దరికి ఉండాలి, ఒకరికి కాదు కదా. సో నాకు ప్రిపేర్ అయ్యే వచ్చాను నేను. ఇట్ వాస్ సో హర్టింగ్. ఒక పాయింట్లో అయితే నా వల్ల అవ్వలేదు, నేను తీసుకోలేను అని వంశీకి చెప్పాను కూడా. ఐ సెడ్ చాలా వల్గర్ ఉన్నారు, ఎందుకు ఇంత నెగిటివిటీ ఒక అమ్మాయి గురించి మాట్లాడడం అంటే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా నేను పోస్ట్ పెట్టాను చూసి ఐ పోస్టెడ్ ఏ పెద్ద ఒక లెటర్ లాగా పోస్ట్ చేశాను నేను. ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అవి, మీరు ముందు ఆలోచించి మాట్లాడండి అని చెప్పి. అండ్ ఇంకా అప్రిషియేట్ చేయాల్సిన విషయానికి వాళ్ళు అంటే క్రిటిసైజ్ చేయడం అనేది చాలా తప్పనిపించింది. లైక్ ఇంకా వాళ్ళు అరే మీరు వచ్చిండ్రు చేస్తుండ్రు కష్టపడుతుండ్రు అంటే ఇంట్లో కూర్చోవడం కదా వేస్ట్ పని, అంటే ఏం పని చేయకుండా హౌస్ వైఫ్లు వాళ్ళంటే వాళ్ళ పని చాలా పెద్ద పని, బట్ ఏం చేయకుండా ఇంట్లో ఉండేటోళ్ళని ఎవరు ఏమన్నారు. ఏదైనా చేద్దాము అని కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వచ్చి డిస్కంఫర్ట్ జోన్లో ఉంటూ ఇదంతా ఎక్స్ప్లోర్ చేస్తున్న టైంలో నువ్వేం చేస్తున్నావు, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు అని ఒక కామెంట్ ఇట్లా పెట్టేస్తారు. అది చాలా ఎఫెక్ట్ మాకైతుంది అనుకుంటారు, ఫ్యామిలీస్కి అవుతుంది, అందరికి అవుతుంది. అది అసలు మంచి విషయం కాదు. ఎందుకు చేస్తారో వాళ్ళన్నా ఆలోచించుకోవాలి కూర్చొని. అంటే నేను ప్రొఫెషన్ గానే కదా చేసేది. ఇంత నెగిటివిటీ మీరు ఎప్పుడు మీ లైఫ్ లో ఫేస్ చేసి ఉంటారు మేబీ. ఎప్పుడు కూడా లేదు. సో బట్ దాన్ని తట్టుకుని నిలబడి చెయ్యాలి అని ఎందుకు అనిపించింది మీకు? ఏం సాధించాలని? నాకు ఒకటే అనిపించింది, ఏంటి అంటే జనాలకు నేనేంటో తెలియదు. బేసిక్గా నా ఐడియా నేనేంటి, నా మైండ్ సెట్ ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి ఎవరికేం తెలియదు, పక్కనున్న వాళ్ళకే తెలీదు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది. సో నాకు అనిపించింది ఐ నో మై సెల్ఫ్ అండ్ మా మమ్మీ డాడీ మా అన్నయ్యలకి తెలుసు నేనేంటి అనేది. పక్కన ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు ఇంకా లేదు అనిపించింది. సో వాళ్ళకి ఓకే అయ్యేంత వరకు నాకు ఏదైనా ప్రాబ్లం లేదు, వాళ్ళు ఓకే వాళ్ళు కంఫర్ట్గా ఉన్నారు అనేంతవరకు నాకు ఏది ప్రాబ్లం లేదు అనిపించింది. సో దే ఆర్ వెరీ హ్యాపీ వాట్ ఐఎమ్ డూయింగ్. వాళ్ళు ఈ రోజు వరకు వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ నేను చాలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను అండ్ ఐఎమ్ బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్ టు లాట్ ఆఫ్ పీపుల్. నా ఫ్రెండ్స్కైనా ఎవరికైనా కూడా మేము పెళ్ళిళ్ళు చేసుకొని ఉండిపోయాము, దట్ యునో నువ్వు ఎక్స్ప్లోర్ చేస్తున్నావు, నువ్వు ఎంత మంచి చేస్తున్నావు, యునో యు ఆర్ బీయింగ్ ఆన్ యువర్ లైక్స్ అనడం కూడా ఇట్స్ రియల్లీ రెస్పెక్ట్ఫుల్ థింగ్. అంటే వరంగల్ కంఫర్ట్ జోన్ నుంచి వచ్చి నేను ఇక్కడ వచ్చి ఉంటున్నాను, అంటే మమ్మీ కూడా ఉంటారు, బట్ నా ఓన్ నేను చేసుకోవడం, నా డబ్బులు నేను సంపాదించుకోవడంలో ఐ లైక్ ఇట్. అండ్ ఫార్మింగ్ విషయానికి వస్తే అసలు తప్పేం చేయట్లేదు నేను, ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ సపోర్ట్ టు హిమ్ అంతే. అండ్ బిజినెస్ పెట్టుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఉండే అనమాట. అండ్ వంశీ ఫార్మ్స్కి వచ్చాక బిజినెస్ నాలెడ్జ్ చాలా ఎక్కువ పెరిగింది. అనుకుంటాం ఈజీగానే బిజినెస్ పెట్టవచ్చు, ఏముందిలే ఫామ్లో తిరగడం. ఒక రోజు ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం 2:30కి అనుకుంటాం మేము జైరాబాద్ అటు సంగారెడ్డికి అని వెళ్ళాము. 30 ఎకరాలు తిరిగాము ఇద్దరం. ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అంటే నాకు వంశీ థాట్ ప్రాసెస్ బాగా నచ్చింది అనమాట. ఆయన ఫార్మరే, మా కష్టం చూడలేక పోయి కార్లో కూర్చొని వేసుకొని మీరు ఏంది అని అంతా తిప్పింది. వాళ్ళకంటే కంప్లీట్ అలవాటు ఉంటుంది. మమ్మల్ని చూస్తే ఆయనకు అనిపిస్తుంది వీళ్ళు పడిపోతారు, అయినా మాకు అలవాటు అయిపోయింది అప్పటికే కొంచెం కాబట్టి తిరుగుతున్నాము. ఆయన పాపం వాళ్ళకే జాలి అవుతుంది ఫార్మర్స్కి వాళ్ళకి చూసి, కానీ మేము అట్లా ఇంట్లో కూర్చుంటే ఇవన్నీ కావు కదా అని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అంతే. ఓకే. యా, అండ్ తనకు కూడా చాలా ఫైర్ ఉంటుంది, బయటికి కనబడుతుందో లేదో కానీ నాకు అర్థమైంది షీ వాంట్ టు ప్రూవ్ సో మెనీ థింగ్స్. అంటే లైక్ నేను ఇది ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి గివప్ ఇవ్వకుండా చేస్తుంది అనమాట. అంటే మేము టీచింగ్లో ఉన్నప్పుడు కూడా చాలామందిని ఇన్వైట్ చేస్తుంటాం, ఇంగ్లీష్ చెప్పండి, మేము ఇంగ్లీష్ చెప్పకుంటాం అప్పుడు రండి అని. ఎవరు మా ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని మా స్టూడెంట్స్ని అందరిని అడుగుతుంటాం, మీరు మాతో పాటు ఈ సబ్జెక్ట్ చెప్పొచ్చు కదా ఆ సబ్జెక్ట్ అంటే. అందరు ఫెయిల్ అయినరు, ఎవరు మాతో పాటు ఆన్ పార్ నిలబడలేకపోయినరు. ఈ కెమెరా ముందు కూడా ఎవరిని ట్రై చేసినా నిలబడలేకపోయినారు. బట్ షీ స్టూడ్ అప్ సో కాన్ఫిడెంట్లీ. అంటే తను ఉంది ఫస్ట్ డే నుంచి గివప్ ఇవ్వకుండా న్యాచురల్గా మాట్లాడుతుంది. అది అంటే నాకు కూడా కొంచెం సర్ప్రైజింగే. ఫస్ట్లో అనిపిస్తుండే 10 రోజులు వీడియోలు చేసేటప్పుడు పోతుంది ఇక రేపు పోతుంది వరంగల్కి, ఎల్లుండి పోతుంది ఇక రాదు మళ్ళీ అని అనిపిస్తుండే. కానీ అంత ఈజీగా గివప్ ఇవ్వలేదు, అంటే గట్టిగానే డిసైడ్ అయిందా మరి ఏమో తెలియదు కానీ షీ వాస్ వెరీ స్ట్రాంగ్. ఐ ఫీల్ బిఫోర్ నాకు ఇంతకు ముందు కూడా నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, అది మీ బ్రదర్ విషయంలో కూడా. మీ ఫుల్ నేమ్ ఏంటి? దివ్యశ్రీ. అంతే, Yeah. దివ్యశ్రీ ఇందునా? దివ్యశ్రీ సర్టిఫికేట్స్లో ఉండేది దివ్యశ్రీ. మరి ఇందు? అదో పెద్ద స్టోరీ. అంటే ఫ్రమ్ చిన్నప్పటి నుంచి ఒక 8th 7th క్లాస్ వరకు ఇందు అయిన పేరు. స్కూల్లో ఇందు. జనరల్గా మా నాన్న స్కూల్కి వెళ్ళినప్పుడు
ఇందు అని రాపిచ్చాడంట. తర్వాత ఇంకా లేదు తన ఆస్ట్రాలజర్ అవన్నీ ఈ పేరు పెట్టండి ఇంకా బాగుంటుంది అని చెప్పి దివ్యశ్రీ అని పెట్టారు. బట్ అందరికీ ఇందు అనే తెలుసు. ఎవ్రీబడి నోస్ దట్ ఐమ్ ఇందు. టీచర్స్కి స్కూల్లో సర్టిఫికేట్స్కి మాత్రమే దివ్యశ్రీ అంతే. రెడ్డి దివ్యారెడ్డి లేదు మేము మరాఠీస్, వీఆర్ మరాఠీస్. బికాస్ ఎందుకంటే ఇంతకు ముందు నేను ఒకసారి అంటే మీకు నాకు తెలియకుండానే మేము కలిసాము అని చెప్పేసి చెప్పారు అప్పుడు. సో దట్స్ వై. అంటే వాళ్ళ 4 fathers మరాఠీస్ అని. ఓకే రైట్. సో ఇప్పుడు మీరు కొలీగ్స్, ఫ్రెండ్స్? ఫస్ట్ కొలీగ్సే. ఫస్ట్ స్టార్టింగ్లో కొలీగ్స్, బాస్ ఏం చెప్తే అది చెయ్యాలి అనే దాంట్లో ఈ టైంకి రావాలంటే ఈ టైంకి వచ్చి అలా ఉండే. బట్ తర్వాత లేటర్ ఆన్ నా ఇన్వాల్వ్మెంట్, ఆయన అసలు నా నాలెడ్జ్ ఎంతవరకు ఉంది అని కనుక్కున్నాడో మరి ఏంటో తెలీదు, కానీ లేటర్ హీ స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ మీ ఇన్ బిజినెస్. అంటే బిజినెస్ అంటే ఇంటీరియర్ వర్క్స్ చూసుకోవడము, అసైన్ చేయడము, వర్కర్స్కి ఏం చెప్పాలి ఏంటి అవన్నీ కూడా చేయడం, అండ్ ఫార్మింగ్ వెళ్ళేప్పుడు అవన్నిటి ఫ్రెండ్స్ అయ్యాం. ఫ్రెండ్స్ అండ్ ప్రొఫెషనల్ పార్ట్నర్స్ లాగానే మేము. షేర్ ఒకటి లేదు తనకి, అంతేగాని సాలరీ లేదు. సాలరీ ఉంది, లైక్ సాలరీ ఉంది, మంచి ప్రీమియం సాలరీనే, మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ తను శాలరీకి మించి 10 times వర్క్ చేస్తుంది. ఎందుకంటే తను డ్రైవింగ్ వస్తుంది, 10 ఏళ్ళ నుంచి నడుపుతుంది కారు. నేను హాయిగా పండుకోవచ్చు ఏడన్నా లాంగ్ జర్నీలో అయినప్పుడు కూడా. తనని నమ్మి పండుకునే డ్రైవర్స్ చాలా, సారీ డ్రైవర్ అంటున్నాను ఫీల్ కాకు, వాళ్ళని నమ్మి పండుకోవాలంటే చాలా ప్రొఫెషనల్ డ్రైవ్ చేయాలి, చాలా నీట్ చేస్తుంది. అండ్ ఏదైనా హోటల్ దగ్గర ఆపినప్పుడు అప్పుడు తినాలి కదా, నేను ఇది తినను అది తినను నాకు వద్దు నేను ఈడ కూర్చుంటాను ఇవన్నీ ఏమి ఉండయి. వంశీతో పని చేస్తున్నా, వంశీకి డిస్కంఫర్ట్ ఇయ్యరాదని ఉంటదేమో, ఏమి ఆర్డర్ ఇస్తుంది అంటే బాస్ ఏది చెప్తే అది చేయాలి కదా, అప్పుడే కదా మనకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి అన్నట్టు. సాఫ్ట్వేర్ లో ఉన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అండ్ నాకు అంటే జనరల్ గా నన్ను చూస్తే అందరూ అనుకుంటారు చాలా పాష్గా ఉంది, చాలా పాష్గా పెరిగిందని. అట్లేం లేదు. నాకు వీఆర్ కమ్ ఫ్రమ్ ఏ వెరీ లైక్ అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచే వచ్చాము. మా నాన్న ఒక ఫార్మర్ నుంచి హీ బికేమ్ ఏ పోలీస్ ఆఫీసర్, అండ్ మమ్మీకి కూడా ఫార్మింగ్ తెలుసు. అండ్ నేను ఫార్మ్స్కి వెళ్తాను, మాకు ఊర్లో పొలాలు ఉన్నాయి. మా ఇంకా వాడే బియ్యం వాళ్ళదే. ఏమైందంటే మొన్న వీళ్ళ మదర్ ఒకసారి వచ్చిండ్రు ఫామ్కి, వచ్చా బెండకాయలు అవన్నీ చూసిండ్రు. తనకు అన్ని నాలెడ్జ్ ఉంది, ఏదైనా చెట్టు చూస్తే చెప్పేస్తుంది ఇది ఇది అదే అని. బియ్యము ఇట్లా మనం అమ్ముతాం కదా ఇక్కడ, వాళ్ళు ఏం మందు లేకుండా పండించిండ్రు వీళ్ళ 2-3 ఎకరాలల్లో. ఒక సంచి పంపిస్తా మీకోసము అని పంపించిండ్రు. ఇప్పుడు ఇంట్లో వండుకునే బియ్యం, పాత బియ్యం అవి 2 ఏళ్ళ ఉంది, మస్తు అవుతాయి. సో అట్లా వీళ్ళకి కూడా మదర్కి నాలెడ్జ్ ఉంది. మేబీ తనకు కూడా అక్కడ అప్పుడప్పుడు పోయి రావడం అది తెలియకుండా ఇన్బిల్ట్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, అది ఇప్పుడు బయటికి వస్తుంది. సో అప్పుడు యూజ్ అవుతుంది అనుకోలేదు, ఇప్పుడు యూజ్ అవుతుంది. అంటే మోర్ లైక్ ఏ ఫ్రెండ్. మనకు మన ఇంట్లో ఉండే బ్రదర్స్ సిస్టర్స్, మన రిలేటివ్స్ కానీ వాళ్ళు కానీ ఎవరైతే మన వాళ్ళు అనుకొని హెల్ప్ చేస్తారో తను అట్లే చేస్తుంది. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసినాం గచ్చిబౌలి స్టోర్ కోసం, నైట్ 8 వరకు నాకు వేరే పనులు ఉన్నాయి, నాకు ఇలా కళ్ళు మూసుకపోతున్నాయి, నిద్ర వస్తుంది, పోయి ఇంటర్వ్యూ చేద్దామని ఎంప్లాయీస్ని ఇన్వైట్ చేస్తున్నాము. నాకు చేసే ఓపిక లేదు, రెజ్యూమే చూసే ఓపిక. 50 మంది వచ్చిండ్రు, తనే టేక్ ఓవర్ చేసి ఆ రెజ్యూమెస్ అన్ని తీసుకొని మొత్తం వాళ్ళని అడగడము. ఎందుకంటే తన ముందు కూడా వర్క్ చేసింది కదా లైక్, సో అందుకు అది హెల్ప్ అవుతుంది. అంటే తనని కంప్లీట్గా ఆప్టిమమ్గా మేబీ నేను అంటే ఎక్కడ అవసరం ఉన్నా కూడా తనే ఇనిషియేటివ్ తీసుకోవడమా, నేనే ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చేయని అడగడమా, ఆ ర్యాపో ఉంది మా మధ్యలో. సో ఓన్ చేసుకొని చేస్తుంది ఫార్మ్స్ని కానీ, ఇది వేర్ హౌస్ ఏదైనా షాప్ అయినా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. దానివల్లనే నాకు ఈ ప్రశాంతత, ఈ స్మైల్ ఉంది ఇంకా ఫేస్. అంటే మొత్తంగా మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అండర్స్టాండింగ్ కానీ ట్రస్ట్ కానీ కొంచెం పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి నాకు. యా అంటే పాజిటివ్ పర్సన్స్ మేము, పాజిటివ్ సోల్స్, ప్యూర్ సోల్స్. మాకు లోపల కుళ్ళు కుతంత్రాలు, ఒకరి మోసం చేయాలనో లేదా మమ్మల్ని మేము మోసం చేసుకోవాలనో అవి లేవు మాకు. మా నవ్వులనే తెలిసిపోతుంది అది, మాకు అది ఇన్బిల్ట్ గా లేదు. అందుకు మేము ఎప్పుడు ట్రావెల్ చేసినా, ఇక్కడ ట్రావెల్ చేసినా నా కష్టం తనకు అర్థమవుతుంటుంది, తను హార్డ్ వర్క్ చేస్తుందని నాకు అర్థమవుతుంటుంది. అందుకే నాకు రాంగ్ డిసిజన్ అని ఒక్కరోజు కూడా అనిపించలే. నేను బ్రాండ్ అంబాసిడర్ కావాలని పెట్టినప్పుడు నాకు కొన్ని మెసేజెస్ వచ్చినాయి, ఎవరిని ఇంటర్వ్యూ చేసే లోపలనే తనే ఓకే అయిపోయింది. అప్పుడు అనిపించింది వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసేది ఉండే కదా ఫ్రెండ్స్ వాళ్ళు అన్నప్పుడు, అంటే లైక్ అందరినీ చూసి ఒకరిని సెలెక్ట్ ఉంటారు కదా. నేను ఫస్ట్ పర్సన్ని సెలెక్ట్ చేసేసుకున్నా ఈ బ్రాండ్ అంబాసిడర్ రోల్కి, దీనికి ఫిట్ అవుతుంది. ఇప్పటి వరకు ఏ రోజు కూడా
అరే ఎందుకు ఒక్కనే ట్రావెల్ చేసేది ఉండే, లేదా ఇంకొకరిని ఎవరినైనా ఇన్వైట్ చేసేది ఉండే ఈ రోల్కి అని అనిపించలేదు నాకు. పాపం అనిపిస్తుంది అప్పుడప్పుడు, అరే వాళ్ళ మమ్మీ డాడీ ఏం ఫీల్ అవుతారో, తనేం ఫీల్ అవుతుందో. అంటే ఇంత టఫ్ ఈ ఫీల్డ్ వర్క్లకు దించినా కదా, ఇది ఆఫీస్ వర్క్ ఏం కాదు కదా, అనిపిస్తుంది. టైంకి ఫుడ్ పెట్టియా, మధ్యాహ్నం ఆ టైంలో కూడా 1-2కి అంతా లంచ్. అంటే నేను కొంచెం హెవీ బ్రేక్ఫాస్ట్ చేస్తా, చాలా మందికి లైట్గా ఏదో బ్రెడ్ ఆమ్లెట్ 2 ఇడ్లీలో తిని వచ్చేస్తారు. తను అట్లనే మామూలుగా తింటుంది. లంచ్ టైంలో ఆకలి అయితే చెప్పది మోమాటం, నాకు ఆకలి అవుతుంది ఎక్కడికన్నా పోదాం హోటల్కి, అట్లా ఏం అనదు అనమాట. నేనేమో ఈవినింగ్ వరకు కూడా లేకుండా ఉంటా. సో అవన్నీ కొన్ని అనిపిస్తుంది డిస్కంఫర్ట్లో పెడుతున్నానేమో అని. పడని కష్టపడని ఈ ఏజ్లో కాకుండా ఏజ్లో పడుతుంది. సో మీకు మళ్ళీ మ్యారేజ్ చేసుకునే ఒపీనియన్ ఉందా? ఏం లేదు, అంటే ఏం ఆలోచిస్తలేను. లైక్ న్యాచురల్గా ఏమైనా జరిగి మళ్ళీ ఒక పర్సన్ వచ్చి ఏమన్నా అయితే ఆర్గానిక్ ఫార్మింగ్ లాగా మళ్ళీ జరగాల, మెరుపులు మెరిపి అట్లా ఏమన్నా అయితే చేసుకోబుద్ది అయితే చేసుకుంటా. ఇప్పుడైతే నా లవ్ అంతా ఫార్మింగే. సో ఇదే నా జీవితం. సో ఏదేమున్నా కూడా నాకు ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేదే నాకు కిక్కిస్తుంది. అంటే ఎవరు వద్దనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఇక్కడనే ఫీల్డ్లోనే ఉండబుద్ధి అవుతుంది, ఇక్కడనే పండుకోబుద్ధి అవుతుంది చెట్టు కింద, అంత పిచ్చి ఉంది. సో ఈ పిచ్చిలో వేరే పర్సన్, ఒక లవ్వరో ఒక వైఫో కావాలనిపిస్తలేదు. ఓకే రైట్. సో దీని గురించి ఇంకా మాట్లాడు, మీ ఒపీనియన్ ఏంటి లవ్ అండ్ మ్యారేజ్ మీద? ప్రస్తుతానికి ఇప్పటికైతే ఏం లేదు. ఫస్ట్ ప్రొఫెషన్గా కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను అంతే. ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ టు ఫర్ మీ, ఎవరికో కాదు. నా కంఫర్ట్ జోన్ నుంచి నేను ఎంతవరకు చేయగలుగుతాను, ఏం చేయగలుగుతాను అనేది ఇదే ఛాలెంజింగ్ వచ్చింది. సో ఐ టుక్ దట్ ఛాన్స్ అనమాట అంతే. నేను ఇది యాక్సెప్ట్ చేసి ఇది నా వల్ల అవ్వగలుగుతుందా లేదా. సో నాకు అనిపించింది దీనికి మించిన ఇంకా కష్టం ఏది ఉండదని. ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం ఫామ్లో తిరగడం చెప్పులు లేకుండా, అదంతా దానికి మించిన కష్టం. ఏసీలో కూర్చొని వర్క్ చేసేది అంతేం ఇబ్బంది ఉండదు అనిపించింది. ఇదే చేయగలుగుతున్నప్పుడు ఇంకేదైనా చేయగలుగుతానని అనిపించింది అంతే. అండ్ పెళ్ళే ఉంది, ఎప్పుడైనా చేసుకోవచ్చు అంతే. రైట్. సో అండ్ ఇంకా మీ విషయానికి వస్తే, మీరు ఎంతో మందిని లవ్ గురించి, లైఫ్ గురించి మోటివేట్ చేస్తూ వస్తున్న పర్సన్. లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మీ ఇద్దరిని చూసినప్పుడు, మీ స్టోరీ విన్నప్పుడు నాకు కానీ వ్యూవర్స్కి కానీ చాలా బాగా అనిపించింది. సో బట్ ఇది ఎందుకు అడుగుతున్నానంటే, చాలామందికి యూజ్ అవ్వచ్చు. సో లైఫ్ ఎలా ఎప్పుడు ఏంటో అని అవుద్ది, మనం అప్పుడు డెసిషన్ ఎట్లా తీసుకోవాలి, ఎలా మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి అనే దానికి యూజ్ అవ్వచ్చు అని అడుగుతున్నాను. సో అంత బాగున్న మీకు నాకు తెలుసు, అంటే అందరినీ మోటివేట్ చేసే స్టోరీస్ చెప్తున్నారంటే మీకు చాలా అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు ఒక పర్సన్ని అనేది నేను నమ్ముతున్నా. ఎందుకంటే మీ బ్రదర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మనకి ఏదైనా అర్థం కాకపోతే దాన్ని ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో మీరు కూడా అదే వేలో స్టోరీ చెప్పినప్పుడు చెప్తుంటారు కదా. మీ లైఫ్లో అంటే మీరు లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్న పర్సన్తో కలిసి ఉండలేకపోవడానికి ఏంటి రీజన్? అంటే డిఫరెన్సెస్ రావడమే రీజన్. సో నేను ట్రై చేయలేదు, తను ట్రై చేయలేదు అని ఏం లేదు. వి ట్రైడ్ అవర్ బెస్ట్ బట్ వీ కుడెంట్ స్టే బ్యాక్ టుగెదర్. సో అది జరిగింది. అండ్ ఇదేం సరదా కాదు కదా, వాళ్ళకైనా నాకైనా. ఎవరికైనా ఇష్టం ఉంటుందా లవ్ చేసి పెళ్లి చేసుకొని బ్రేకప్ డివర్స్ తీసుకొని అమ్మయ్యా ఇక సక్సెస్ అయిపోయినాం లైఫ్లో అన్నట్టు ఉండదు కదా. అది ఒక యాక్సిడెంట్ లాంటిది. అంటే ఒక చెయ్యి పోతే, కాలు పోతే ఎంత బాధ అవుతుందో అంత బాధ అయింది నాకు. కానీ అంటే అది ఏమి అంటే ఫన్ కోసమో ఇంకోటో కాదు కదా ఇది, అది అనుకోకుండా జరుగుతాయి కొన్ని. సో అట్లా జరిగిందే ఇది. అంటే ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఏం చేసినా కూడా ఉండలేకపోయినాం. సో అందుకు వీ వాంటెడ్ టు గెట్ అపార్టెడ్. మీరు అన్నట్టు లైఫ్ని ఎంత చూసినా ఏం చూసినా, ఇప్పుడు డాక్టర్ కూడా వస్తాడు క్లినిక్కి, అందరికీ మెడిసిన్స్ రాస్తాడు. ఆయన కడుపు నొప్పి రాదా, ఆయన హార్ట్ అటాక్ రాదా, అందరికీ చెప్తాడు. వచ్చిన వాళ్ళకి సైక్రాటిస్ట్ కూడా చెప్తాడు, అరే టెన్షన్ పడకు రాబోయ్ ఎందుకు అది ఇది అని చెప్తారు. బట్ ఆయన లైఫ్లో టెన్షన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అట్లని మనం చెప్పకుండా ఉంటామా? డాడ్ అంటాడు, ఎంతోమంది డాడీలు కొడుకులు సిగరెట్ తాగుతుంటే తాగకరా చెడిపోతాయి లంగ్స్ అంటాడు, ఆయననే తాగుతుంటాడు. అట్లని నేను దాన్ని డిఫెండ్ చేస్తలేను. కానీ అంటే మనము ఇంకొకరికి చెప్పడం వల్ల వాళ్ళ లైఫ్ చాలా పాజిటివ్గా మారుతుంది. మనం కూడా వీలైనంత ఉండడానికైనా ట్రై చేస్తాం. నేను అనేది ఇది జస్ట్ హార్ట్ అటాక్ రావడం లాంటిది ఒక డాక్టర్కి. అట్లా నాకు అనుకోకుండా వచ్చింది, కానీ నేను సిగరెట్ తాగి నేను మందు తాగి తెచ్చుకున్నది కాదు. బట్ అంటే ఒక రిలేషన్లో ఇటువంటి సిచ్యువేషన్స్ రావడానికి లవ్ లైఫ్లో డౌట్ ఆర్ ఈగో మ్యాక్సిమం రెండింటి వల్లే వస్తుందని నేను అనుకుంటున్నాను.
రెండే ఉన్నాయి ఈగో అంటే నేను చెప్పింది అవ్వాలి లేదంటే ఇట్లానే చెప్పింది వినట్లేదు, నేను చెప్పింది జరగాలి, ఇదొకటి. లేదంటే డౌట్, ఇంకా అది వేరు. సో అవేమి ఉండే అంటే ఇద్దరు కలిసి మళ్ళీ ఒకటే బిజినెస్ లో ఉన్నారు, ఒకటే చేస్తున్నారు అంటే అడ్జస్ట్ అయ్యి కొంచెం కాంప్రమైజ్ అయ్యి వెళ్తే మన కెరీర్ ఇద్దరం కలిసి ఒకటే బిజినెస్ లో ఉన్నాం కాబట్టి అట్లా ఏమో ఆలోచించలేదు అప్పుడు. ఇవి రెండైతే రీజన్స్ కాదు, ఇంకా వేరే రీజన్స్ కూడా నేను అన్నట్టు ఇంకో 98 రీజన్స్ ఉంటాయి. అది మనకు తెలియదు అంతే. అందరం అనుకుంటాం జస్ట్ ఏదో కొట్లాడుకొని ఈ రీజన్ వల్లనే విడిపోయి ఉంటారనో ఇంకోటో. మనకు తెలియని ప్రపంచం చాలా ఉన్నట్టు తెలియని రీజన్స్ కూడా చాలా ఉంటాయి. సో ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దేమ్ అంతే. సో తర్వాత మరి ఆ ఫార్మింగ్ విషయంలో ఎందుకు తనకి ఇచ్చేయాలని మీరు డిసైడ్ అయ్యారా, లేకపోతే ఎట్లా అంటే ప్రొఫెషనల్ గా కలిసి ఉండడం ఇంపాసిబుల్ అనిపించింది పర్సనల్ గా విడిపోయే టైంలో. పర్సనల్ గా విడిపోతూ ప్రొఫెషనల్ గా కలిసి ఉండలేం అనిపించింది. అంటే చాలా అనలైజ్ చేసినాము, ఆలోచించినాము, ఏమన్నా ఛాన్స్ ఉందా, 1% అన్న ఉందా అని అనుకున్నాము. 1% కూడా లేదు. లైక్ నేను ఫామ్ కి వచ్చి తను వచ్చి ఇటు భార్యాభర్తలుగా లేనప్పుడు ఫామ్ కి వచ్చి ఆడ కలిసి మళ్ళీ ఆడ ఫార్మింగ్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో నువ్వా నేనా అనే దాంట్లో షీ వాజ్ ఇంట్రెస్టెడ్ అండ్ ఐ ఆల్వేస్ నో హౌ టు బిల్డ్ మై ఎంపైర్ ఫ్రమ్ జీరో. సో అది నాకు ఆ ఛాలెంజ్ ఇష్టమే, అది నేను చేయగలను అని తెలుసు. సో తను నేను చేసుకుంటా అన్నప్పుడు లేదు నాకు కావాలి అని అనే టైప్ పర్సన్ని కాదు, అది నాకు ఇష్టము లేకుండే నువ్వు జీరో నుంచి స్టార్ట్ చేసుకో అనడం. సో అందుకోసము నువ్వు యూ కెన్ టేక్ ఓవర్, ఐ విల్ స్టార్ట్ మై ఓన్ థింగ్ అని చెప్పి. ఓకే. సో ఇప్పుడు ఎట్లా కాంపిటీషన్ లాగా ఫీల్ అవుతుంటారా? అంటే ఇంటర్నల్ గా ఏమన్నా ఉంటదేమో, బట్ ఐ నెవర్ చెక్ దేర్ వీడియోస్. ఎప్పుడు వీడియోస్ ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు నేను. ఈవెన్ రాండమ్ గా ఒక వీడియో కూడా మీకు ఎప్పుడు కనిపించలేదు? లేదు. ఈవెన్ మై బ్రదర్ వీడియోస్ ఐ యూస్ టు నాట్ వాచ్ వెన్ ఐ వాజ్ ఇన్ సేమ్ ఫీల్డ్. ఇన్ఫ్లుయెన్స్ అయితా నేను. ఎట్లయితే నేను ఇన్ఫ్లుయెన్సరో నేను కూడా ఇన్ఫ్లుయెన్స్ అయితా. మా అన్న ఒక విషయం చెప్పిండు అనుకోండి, ఇట్లా లవ్ అంటే ఇది అని, అదే చెప్తా పోయి స్టేజ్ పైన నేను. అందుకు నా పక్కన ఉన్న వాళ్ళే ఎక్కువ వినబుద్ధి కాదు నాకు, సేమ్ కంటెంట్ చెప్తాము అని. అట్లనే వీళ్ళ కంటెంట్ కూడా వింటలేను నేను. అంటే మళ్ళీ వాళ్ళు ఒకటి చేస్తారు, మనకు అదే చేయబుద్ధి అవుతుంది. వాళ్ళు ఒక ఫామ్ కి పోతారు, మనకు అదే ఫామ్ కి పోబుద్ధి అవుతుంది. అందుకు నేను దూరంగా ఉంటున్నా, లైక్ హైడ్ చేస్తా కంటెంట్ ని అంతా. సో ఎప్పుడైనా ఇప్పటి వరకు ఎప్పుడైనా మాట్లాడడం ఏదైనా సిచ్యువేషన్ కి? లేదు, అప్పట్లోనే పాస్వర్డ్లు కానీ సిమ్ చేంజ్ కానీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వడం కానీ అంతవరకు ఆ ప్రాసెస్ డివర్స్ కి ముందు జరిగింది తప్ప డివర్స్ తర్వాత ఏం లేదు, ఇంకేం లేదు. ఓకే. సో మీరు ఓన్ గా స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఎక్కడైనా కొంచెం లోటు ఏమన్నా అనిపించిందా మరి? యా అనిపించింది. సడన్ గా ఇద్దరు కలిసి ట్రావెల్ చేయడం, ఒక్కరు చేయడం అనేది కొంచెం తెలిసింది అన్నట్టు. 10 days తర్వాత 11th day నుంచి ఐ వాజ్ లైక్ వీ హ్యావ్ సో మెనీ అదర్ థింగ్స్, సో మెనీ థింగ్స్ టు కాన్సన్ట్రేట్. ఎందుకంటే నేను కోహ్లీ క్రికెటే కదా ప్రయారిటీ అనేది. క్రికెట్ లో సెంచరీలు కొట్టాలి, మనం చూడాలి, ఆయన దాంట్లో సక్సెస్ కావాలి. నాకు కూడా ఇప్పుడు పర్సనల్ లైఫ్ కొంచెం ఎఫెక్ట్ అయింది కదా అని నేను చెయ్యా ఫార్మింగ్, నేను రూమ్ లో తలుపేసుకొని కూర్చుంటాను, కీడికే ఫుడ్ తీసుకురండి, కింది నుంచి ఇట్లా ప్లేట్ పడేయండి, నేను తిని దాంట్లో నరసింహాల రమకృష్ణ లాగా పోయి రూమ్ లో తలుపేసుకొని కూర్చునే రకం కాదు నేను. నేను బయటికి వస్తా, నేను దర్జాగా నా పని నేను చేసుకుంటా, నలుగురికి హెల్ప్ అయ్యే పనే చేస్తున్నా కాబట్టి నేను చేస్తూనే ఉంటా. పీక్ చూడాలనే ఉంటది, లైక్ హిమాలయస్ క్లైమ్ చేస్తున్నట్టు ఉంటది నాకు. పొయ్యడ జెండా పాతాలనే ఉంటది. సో అందుకోసం ఇదంతా చేస్తున్నా. బట్ అప్పట్లో అంటే మీకు ఫార్మింగ్ మీద పెట్టిన పెట్టుబడి, సో అప్పుడు ఫినాన్షియల్ గా మీ ఇన్కమ్ కానీ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి కదా, ఆ లెక్కలు అవి ఇవి. సో అవన్నీ క్లియర్ చేసుకున్నారు మళ్ళీ? ఎందుకంటే మీరు మళ్ళీ స్టార్ట్ చేయాలి, మీకు మళ్ళీ ఇక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు చెప్పారు, నేను లోన్ తీసుకుని వచ్చాను, తార్ 15 లక్షల లోన్ లో మళ్ళీ 15 లక్షల తార్ తీసుకున్నాను, సో ఇవన్నీ చెప్పారు. అవన్నీ మరి అప్పుడు ఫినాన్షియల్ గా కూడా మీకు అది ఇబ్బందే కదా, బర్డెన్ అవుతుంది కదా? అంటే ఇప్పుడు నేను అన్నట్టు ఒక సిచ్యువేషన్ వస్తుంది, దాని నుంచి కొన్ని టేక్ అవేస్ ఉంటాయి. సో ఏం చేయలేం మనం, లైక్ ఫ్యూ థింగ్స్ అవి హ్యాండిల్ చేయాల్సిందే. లవ్ చేసినాం, కోరుకున్నాం ఒక జీవితం, ఒకటి అనుకున్నట్టే జరగదు కాబట్టి ఆ టఫ్ సిచ్యువేషన్ ని కూడా ఫేస్ చేయాలి. నువ్వు డైవర్స్ అయినాక కూడా అట్లనే ఉండాలి, ముందులాగా నీ జీవితం స్మూత్ గా జరగాలి అంటే జరగదు కదా. సో అవన్నీ ఫేస్ చేస్తూ ముందుకు పోదామని డిసైడ్ అయినా నేను. ఏదేమైనా కూడా మనము రీజన్ చెప్తే ఆగిపోరాదు, యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ అని ఫిక్స్ అయినా. సో డబ్బు ఒకటే లైఫ్ కాదు కదా, డబ్బు అనేది నన్ను నమ్మి పెట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు. లేదా అంటే కాన్ఫిడెన్స్ ఉంది నా పైన, వీడు ఈ న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, ఈ షాపులు నేను ప్రాఫిటబులే చేయాలనుకుంటా, చేస్తా అని కూడా చాలా మందికి తెలుసు. సో నాకు చాలా మంచి సర్కిల్ ఉంది, బయటికి తెలియని నేను పరిచయం చేయని సర్కిల్. ఈ జర్నీలో నాకు చాలా మంది పరిచయం అయింది.
వాళ్ళని నమ్మి ట్రస్ట్ చేసి కొంచెం ఇన్వెస్ట్ కూడా చేస్తుండ్రు, కాబట్టి డబ్బు పెద్ద సమస్య కాలేదు నాకు. సో బట్ అంటే మీ బ్రదర్ సపోర్ట్ ఎట్లా ఉండింది అప్పుడు అటువంటి సిచ్యువేషన్ లో కానీ, తర్వాత మళ్ళీ మీరు సో మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకునే ఆ సందర్భంలో కానీ మీ బ్రదర్ హ్యాండ్ ఎంత వరకు ఉండి? బ్రదర్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటది నాకు, ఫస్ట్ డే నుంచి ఉంది. మంచి సిచ్యువేషన్స్ లో క్యాజువల్ గా ఉంటాము, టఫ్ సిచ్యువేషన్స్ లో హీ విల్ బి ది ఫస్ట్ పర్సన్ టు స్టాండ్ బిసైడ్ మీ. అంటే ఎంతవరకైనా సపోర్ట్ చేస్తాడు, ఇంత అంతా ఉంటది కదా, మన క్యాల్కులేషన్స్ ఉండేవి తనకు. లైక్ ఆ ఎమోషనల్ కనెక్టే ఉంటది మా ఇద్దరి మధ్యలో. అందుకే మేము ఆ బ్రదర్ సినిమా అది కూడా మళ్ళీ మళ్ళీ చూస్తాము. లైక్ మేము అంటుకొని ఒక్కటి ఉండము, అంతేగాని మా మధ్యలో బాండ్ అంతా సేమ్ ఉంటది. సో మేము కొంచెం దూరం దూరం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఫోన్లు ఎత్తకపోవడము అది ఉంటది. ఫస్ట్ రింగ్కే ఎత్తే టైప్ మేము. ఒకరి ఫోన్ ఒకరు కాల్ వెయిటింగ్ వస్తే కూడా, ఎవరు కాల్ వెయిటింగ్ వచ్చినా నేను పట్టించుకోను అసలు, లేదా మా అన్న పట్టించుకోడు. నా ఫోన్ వస్తే వాళ్ళది కట్ చేసి నాది ఇస్తాడు, మా అన్న ఫోన్ వస్తే వీళ్ళది కట్ చేసి నేను మా అన్న ఫోన్ ఇస్తాను. ఇక్కడనే మీరు అర్థం చేసుకోవచ్చు మేము ఒకరికొకరం ఎంత ఇష్టం. ఓకే రైట్. సో మరి మీరు ఈ మోటివేషనల్ స్పీచెస్ అనేవి ఆపేసారా, చెప్తున్నారా? ఆపేసిన. ఇన్విటేషన్స్ వస్తున్నాయి, మొన్న మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా ఒకటి వచ్చింది, అది చూస్తా ఇగ్నోర్ చేస్తా. ఎందుకు అంటే ఫోకస్ చేయలేను అన్నిటిపైన. లైక్ పోయి అది చూసినంత ఈజీ ఉండదు. స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తారు, ఇక పోయి లైఫ్ గురించి చెప్పాలి దిగాలన్నట్టు ఉండదు. దాని వెనకాల కూడా ప్రిపరేషన్ ఉంటది. మేము ముందు 10 రోజుల నుంచి మా మైండ్ లో అవే రన్ అవుతుంటాయి, ఇది ఇట్లా చెప్పొచ్చు కదా, ఈ కాన్సెప్ట్ చెప్పొచ్చు కదా. ఇప్పుడు అంతా నా మైండ్ లో అంతా ఓహో ఇప్పుడు ఈ వంకాయలు వేయొచ్చా, ఈ టైంకి ఇట్లా బీరకాయలా, ఇప్పుడు కట్ చేయాలా, ఫామ్ ఏం జరుగుతుంటది, షాప్ ఏం జరుగుతుంటది, ఇదే తిరుగుతుంటది. మళ్ళీ నేను లైఫ్ గురించి మాట్లాడలేను ఇప్పుడు, అందుకే గ్యాప్ తీసుకున్నాను. సో బట్ అంటే ఈ మీకు జరిగిన ఈ సిచ్యువేషన్స్ కి దానికి ఏమైనా మీకు ఏమైనా కాన్ఫిడెన్స్ తగ్గడం, అరే మనం చెప్తే మళ్ళీ మనకి కామెంట్ ఏం చేస్తారో, ఇటువంటిది ఏమైనా ఆలోచించారా? అటువంటిది ఏమైనా ఆలోచిస్తారా అసలు మీరు? అంటే నాకు ఏమనిపించింది అంటే, ఈ సిచ్యువేషన్ సముద్రంలో పడిపోయినట్టు అనిపించింది. నాకు ఈత వస్తుంది, బావిలో చెరువులో కొట్టడం ఈజీ. సముద్రంలో పడిపోయినాక సముద్రంలో ఒకసారి ఇక కొట్టి మనం బయటికి వచ్చినాక మునిగిపోతా అనిపించింది. బట్ నేను వచ్చేసిన బయటికి, ఒడ్డుకు చేరుకున్నా. ఇక తర్వాత నన్ను ఏది భయపెడతలేదు. లైక్ నా కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువైంది. అరే మనం ఏమైనా సాధించవచ్చు, ఏమైనా చేయొచ్చు, లైఫ్ ఇదే చూసినాం కదా, ఇవన్నీ చిన్న చిన్నవి కదా, ఎవరైనా బాధపడుతున్నా ఏడుస్తున్నా చిన్న చిన్న వాటికి నవ్వొస్తుంది. రే వీళ్ళు ఏం చూడలేదు ఆ లైఫ్ లో, ఎందుకు ఇట్లా చేస్తుంటారు అనిపిస్తుంది నాకు. ఓకే. సో అంటే లవ్ బ్రేకప్ అయిన వాళ్ళు కూడా ఫీల్ అవుతుంటారు, టఫే అది. బట్ స్టిల్ నాకు నవ్వొస్తుంది, అరే మనం చూసినది ఎంతో ఎక్కువ ఉంది కదా అనిపిస్తుంది. ఓకే, కాన్ఫిడెన్స్ పెరిగింది, తగ్గలేదు అసలు. సో మీరంటే తనతో ఎన్ని రోజులు జర్నీ చేసిన తర్వాత తన గురించి, తన లైఫ్ గురించి ఏం తెలుసుకున్నారు? ఎట్లా అనిపించింది తెలుసుకున్న తర్వాత? బేసిక్గా నేను ఈయన ఫస్ట్ ఇంటర్వ్యూ చూసింది బ్రేకప్ డివోర్స్ ఇంటర్వ్యూ అనమాట. అప్పుడు అసలు ఏంటి వంశీకృష్ణారెడ్డి అంటే వాళ్ళిద్దరు కూడా లవ్ చేసి డివోర్స్ అయ్యారు కదా, అసలు ఏమైంది అనేది అప్పుడు ఐ డ్రీమ్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చూసినప్పుడు అనుకున్నా ఏంటి, కొన్నిసార్లు ఏం మాట్లాడుతున్నాడు ఈయనే అనుకున్నాను. దాని తర్వాత కొన్నిసార్లు నేనే కనెక్ట్ అయ్యాను. 0 నుంచి రావడం, మళ్ళీ నేను 0 నుంచి మళ్ళీ హై ఎలా రావాలి అనడం కూడా అది ఇంపాసిబుల్, ఎవరికి కూడా ఇట్స్ ఇంపాసిబుల్ కదా. ఆల్రెడీ ఒక స్టేజ్ పెట్టుకున్నాక మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ పడిపోయి మళ్ళీ కంబ్యాక్ అవ్వడం ఇంపాసిబుల్ అనుకున్నా. దాని తర్వాత 1 వీకే నాకు కాల్ వచ్చింది. సో అప్పుడు అనుకున్నాను ఓకే ఇంటర్వ్యూస్లో కొంచెం డిఫరెంట్గానే ఉన్నాడు ఈ అబ్బాయి అనుకున్నాను. బట్ కలిసి ఒక వారం అంతా నేను చాలా కాన్షియస్గానే ఉన్నాను, ఎందుకంటే ఈయన ఎలా ఉంటాడో ఏంటో, ఇంటర్వ్యూస్లో ఇంత ఓపెన్గా చెప్తాడు కదా. జాగ్రత్త అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, నా ఫ్రెండ్స్ అయినా భయపెట్టిన వాళ్ళు, భయపడిన వాళ్ళు ఉన్నారు. అందరు కూడా అదేంటి నువ్వు వంశీకృష్ణారెడ్డికి చేస్తావా, ఆలోచించుకో, ఆయన ఇలా అంట అలా అంట అని చెప్పేసి అంటుంటే, సరే 100 మంది 100 మాట్లాడుకుంటారు, మనం లైవ్లో ఎక్స్పీరియన్స్ అయితే అప్పుడు జడ్జ్ చేయవచ్చు కదా. ఒక మనిషిని పక్కన ఉన్నప్పుడు చూస్తేనే కదా ఈజీగా జడ్జ్ చేయగలుగుతాం. ఇమాజినేషన్లో ఏదైనా అనుకోవచ్చు మనం అనుకున్నాం. కలిసి వారం అంతా చాలా కాన్షియస్గానే ఉన్నాను, ఏంటి ఎలా ఉంటాడు ఈ అబ్బాయి, ఏంటి ఇంటర్వ్యూస్లో ఇలా ఓపెన్గా మాట్లాడతాడు కదా, నాతో కూడా ఎట్లాంటి ఫ్లర్టింగ్ ఏమైనా చేస్తాడో ఏదైనా చేస్తాడో. బట్ నెవర్ ఎవర్ అంటే ఏదో ఆయనతో ఉన్నాను వర్క్ చేస్తున్నా అని ఏం కాదు. నేను చాలా నాకు అనిపిస్తుంది, నాకు ఐ కెన్ జడ్జ్, అంటే నేను చాలా అంటే అబ్బాయిలని జడ్జ్ చేయగలుగుతాను అనిపిస్తుంది. ఒకరు ఏ ఇంటెన్షన్తో మాట్లాడుతున్నారు, ఏ ఇంటెన్షన్తో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది నేను జడ్జ్ చేయగలుగుతానని నాకు అర్థమైంది. అండ్ ఆయన ఎప్పుడు కూడా అలా బిహేవ్ చేయలేదు. సో వంశీ గురించి నాకు అర్థమైంది ఒకటే ఏంటి అంటే, ఇంటర్వ్యూస్లో ఒకలా ఉంటాడు, రియల్ లైఫ్లో వంశీ ఈజ్ డిఫరెంట్.
ఓకే. చాలా డిఫరెంట్, అది ఎవరికి కూడా తెలియదు. అంటే డిఫరెంట్ అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని కాదు, కానీ ఇంటర్వ్యూస్ లో చేయండి, లవ్ చేయండి, తప్పేముంది, లేదా లవ్ కూడా మళ్ళీ మళ్ళీ అవుతుంది, ఇట్లాంటి పాయింట్స్ చెప్తుంటా కదా. ఆయన అలాంటి పర్సనే కాదు. రియల్ లైఫ్ లో అట్లనే అయితే ఇప్పుడు నారాయణమ్మ కాలేజ్ కి ఇన్వైట్ చేస్తారు, ఉమెన్స్ కాలేజ్, అందరు బీటెక్ స్టూడెంట్స్ ఉంటారు. పోతాము, అసలు మగ పిల్లలకు అక్కడ ఎంట్రీనే ఉంటది. నేను మా అన్నపై క్లాసులు చెప్తాము, 600 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళంతా మమ్మల్ని ఒక ఫ్రెండ్ లాగా, ఒక బ్రదర్ లాగా ఓన్ చేసుకొని క్లాసులు వింటారు. ఒక్క నెగటివ్ రిమార్క్ ఉంటుంది మాకు ఉమెన్స్ కాలేజ్ కి పోతాం అంటే. నేను అడగ ట్రై చేయొచ్చు కదా, ఒక పిల్లకి మెసేజ్ చేసి ఇంటికి వచ్చి, లేదా ఇండైరెక్ట్ గా ఏదన్నా కన్వే చేయడానికి ట్రై, అవన్నీ ఏమి ఉండే నాకు. అంటే ప్రొఫెషనే, పర్సనలే అన్నట్టు ఉంటది. అంటే ఒకరిని లవ్ చేస్తే ఒకరితోనే ఉండాలి, స్టిక్ ఆన్ అవ్వాలి వాళ్ళతోని అనే పర్సన్ ఆయన. నాకు అర్థమైంది అయితే అదే. అండ్ ఎప్పుడు కూడా ఒకరిని మిస్బిహేవ్ చేయడము, ఒకరికి డిస్రెస్పెక్ట్ ఇవ్వడము, ఒకరి గురించి తప్పుగా మాట్లాడడము కూడా ఆయన నేను చూడలేదు ఇంతవరకు. తన ఐ మీన్ నేత్ర గురించి కూడా ఏ రోజు కూడా ఒక్క మాట కూడా తను మాట్లాడలేదు నాతో. ఎప్పుడు రాలేదు, మాట్లాడినా కూడా చాలా మంచిగా మాట్లాడారు. అంటే సెట్ అవ్వలేదు అంతే అని ఒక అంటే ఇప్పుడు జనరల్ గా ఉంటుంది, డివోర్స్ అయ్యాక వైఫ్ ని హస్బెండ్ తిట్టుకోవడం, హస్బెండ్ ని వైఫ్ తిట్టుకోవడం, బట్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ డే ఒక చెడు మాట నేను వినలేదు ఆయన దగ్గర నుంచి. అండ్ నాతో కూడా ఎప్పుడు అంత అందరు ఓవర్గా ఇమాజిన్ చేసుకుంటున్నారు కానీ ఎప్పుడు కూడా అలా బిహేవ్ చేయలేదు. ఫ్లర్టింగ్ అస్సలు లేదు, నాతోనైతే ఎప్పుడు లేదు. చేసేదంటే మనం ఫస్ట్ చేస్తాం, లైక్ యూనో ఈడియట్ సినిమాలో రవితేజ అంటాడు కదా, ఏంది ఇప్పుడే ఐ లవ్ యూ చెప్తున్నావు అని. అట్లా చెప్పేది ఉంటే అప్పుడే చెప్పేస్తాం. కార్లు వేసుకెళ్ళిపోతారు ఎంత అట్లా కార్లు వేసుకో అట్లా అంటే వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతాం. సో అది ఉంటది, కానీ లోపల ఒక ఇంటెన్షన్ పెట్టుకొని బయటికి నటిస్తూ ఉండలేను నేను. అందుకే తను అన్నట్టు నా కాన్సెప్ట్ అంతా మ్యారేజే, అట్లా జరిగింది నా లైఫ్ అంతే. పెళ్లి చేయండి అని అడుగుతుంటే ఇంట్లో. అట్లా కాకుండా లేదా నాకు పరిచయమైన అమ్మాయి కూడా నన్ను పెళ్లి చేసుకోని అడిగినా గానీ, లేదు మనం లవ్ చేసుకుందాం, ఎంజాయ్ చేద్దాము, తిరుగుదాము. కాలేజ్ లో నాకు ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేకుండే, ఇక్కడ బీటెక్ లో కూడా. సో అట్లా ఎప్పుడు జరగలేదు. నాకు పెళ్ళే ఉండే, ఆ పెళ్లి బ్రేక్ అయింది. నా దురదృష్టమో ఏమో గానీ ఆ పెళ్లి బ్రేక్ అయ్యి ఇట్లా అనుకుంటున్నారు, కానీ అసలు నాకు పెళ్ళే ఇష్టం. సో ఎప్పుడైనా తనని కంపేర్ ఏమైనా చేసుకున్నారా? కంపేర్ ఏం చేసుకోలేదు, జనాలు చేసుకుంటున్నారు. నాకు ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్ అనిపిస్తుంది. అందరు కూడా నేత్ర ప్లేస్ ని నువ్వు తీసుకున్నావు, నేత్ర ప్లేస్ ని రిప్లేస్ చేసావు, అది అంటే ఎవరి ప్లేస్ ఎవరం రిప్లేస్ చేయలేము. మీరు ఎప్పుడు అలా కంపేర్ చేసుకోవాలి? అసలు 1% కూడా. ఎందుకంటే తను నేత్ర ప్లేస్ లోకి రాలే, వచ్చింటే చేసుకుంటుంటే. ఇప్పుడు తను నేత్ర రీప్లేస్మెంట్ అయ్యి నేను ఒక పర్సన్ ని పెళ్లి చేసుకుంటే ఆ పిల్లి ఇట్లుండే, ఈ పిల్లి ఇట్లుంది అని. తను ఓన్లీ ఒక ఫ్రెండ్, ఒక ప్రొఫెషనల్ పార్ట్నర్ కాబట్టి అసలు ఆ మైండ్ లో థాటే రాలేదు. ఫ్యూచర్ లో ఎవరన్నా వస్తే అప్పుడు కంపేర్ చేసుకుంటారా? అంటే చేసుకుంటాం కదా ఆబ్వియస్ గా. ఫస్ట్ ఇట్లుండే, ఇప్పుడు ఇట్లుంది, అట్లుంది అని అనుకుంటాం కదా సేమ్ రోల్ లోకి వచ్చినప్పుడు. ఇది అబ్సల్యూట్లీ డిఫరెంట్ కదా. ఇది బ్రదర్ ని వైఫ్ ని ఎట్లయితే కంపేర్ చేయలేమో, ఫ్రెండ్ ని ఇంకొకరిని కూడా కంపేర్ చేయలేము. సో ఫైనల్ గా లవ్ చేసే వాళ్ళకి, లవ్ లో ఉన్న వాళ్ళకి, మ్యారేజ్ చేసుకుని కొంచెం గొడవల్లో ఉన్న వాళ్ళకి, ఇటువంటి వాళ్ళందరికీ మీరు సజెషన్స్ ఏమైనా ఇస్తారా? ఇంకా నన్ను అడుగుతున్నారా ఇంకా జరిగినాక? అంటే ఎంత నమ్మకం ఉంది. స్టిల్ నెగటివిటీ అంటుంది తను. నాకు కూడా అనిపిస్తుంది, నా ఫామ్ కి వచ్చిన వాళ్ళు ఇంకా నాతో సెల్ఫీలు దిగుతారు, ఇంకా నన్ను అప్రిషియేట్ చేస్తారు, మీరు ఎక్కడ ఆగకండి బ్రో అంటారు. నా పైన నమ్మకం 95% మందికి ఉంది. ఆ 5% ఎవరైతే చిల్లర కమెంట్లు పెడతారో వాళ్ళకి తెలియదు లైఫ్ అంటే. ఏదో అనుకుంటున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, బట్ స్టిల్ పీపుల్ నన్ను అభిమానించేటోళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసమే చెప్తున్నా మీరు అడిగినందుకు. లవ్ కానీ మ్యారేజ్ కానీ బ్రేక్ అవ్వకుండా అంటే మీరు ఎటువంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటే ఏమన్నా అది బ్రేక్ అవ్వకుండా, బ్రేక్ వరకు వెళ్లకుండా ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఏమన్నా టిప్స్ ఏమైనా చెప్తారా? బ్రేక్ కావద్దు అంటే ఒకరు సరెండర్ కావాలి, బ్రేక్ కాదు. చాలా మంది అట్లే బతుకుతున్నారు. లైక్ హస్బెండ్ వస్తాడు, ఆమ్లెట్ తీసుకురా, నీళ్ళు తీసుకురా ఫ్రిడ్జ్ లా అంటానే వైఫ్ నువ్వవడరా నాకు చెప్పనీకే అన్నది. మంచి తెచ్చి నీళ్లు పెడుతుంది, ఆమ్లెట్ వేసి ఇస్తుంది. లేదా ఎప్పుడు సీరియల్ లేనా, నీకేమన్నా మైండ్ ఉందా, ఎన్ని రోజులు చూస్తావు సీరియల్, ఓ లోపల పో, ఏమైనా పనులు ఉంటే చేసుకో అని మాట్లాడే హస్బెండ్స్ కూడా ఉన్నారు. నువ్వు ఎవడరా అట్లా మాట్లాడుతున్నావు అన్నారు. వాళ్ళు పోతారు, ఇక ఇది ఇంతే అనుకుంటారు, అట్లా సరెండర్ అయ్యి బతుకుతున్నారు. లేదా వైఫ్ కొంచెం రుబాబు ఉండి అది ఉండి, నువ్వేమి ఇప్పియావా నాకు, శుభలగ్నంలా ఉంటది కదా ఆమెని, అట్లా ఇంతేనా నీ బతుకు, పక్కింటి వాళ్ళని చూడు, ఎదిరింటి వాళ్ళని చూడు అని సతాయించేటోళ్ళు ఉంటారు. మేము ఇంతే, నా వైఫ్ ఇంతే అని సరెండర్ అయ్యి బతికేటోళ్ళు ఉంటారు.
లేకపోతే అండర్స్టాండింగ్ లైక్ కోహ్లీ, అనుష్క వీళ్ళు బయట నుంచి చూస్తే అయితే వాళ్ళు అండర్స్టాండింగ్ ఉంటారు అనిపిస్తుంది, జ్యోతిక, సూర్య. అట్లా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, కలిసి పని చేసుకుంటూ, కలిసి ఒక సమస్యతో పోరాడుతూ అండర్స్టాండింగ్ ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కొంతమంది ఉన్నారు. అట్లన్నా మ్యారేజ్ నిలబడుతుంది, లేదా ఇట్లా సరెండర్ అవుతానన్నా నిలబడుతుంది. రెండూ లేకుండా నేను సరెండర్ అవుతున్నా అని వైఫ్ బాధపడ్డా నిలబడది, ఏదో ఒక రోజు వదిలేసి వెళ్ళిపోతుంది. లేదా హస్బెండ్ నేను సరెండర్ అవుతున్నా, ఈమెకు నేను ఎందుకు సరెండర్ అవుతున్నా అని అనుకున్నా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. సో మీకు మ్యారేజ్లు ఉండాలంటే సరెండర్ కండి, వాళ్ళ క్యారెక్టర్ మార్చలేరు మీరు. లేదా కాంప్రమైజ్ అయ్యి బతకండి, లేదా అండర్స్టాండింగ్ తోని బతకండి. ఇద్దరికి కామన్ సెన్స్ ఉండాలి. అరే ఈయన నా కోసం ఇది చేసిండు, నేను ఈయన కోసం అది చేయాలి అనే అండర్స్టాండింగ్ మధ్యలో జరగాలి. అంతేగాని నేను ఎక్కువ చేస్తున్నాను, నువ్వు తక్కువ చేస్తున్నావు, నేను ఎక్కువ నువ్వు తక్కువ అనుకుంటే ఉండలేరు. ఓకే, ఇది మ్యారేజ్ నేను అబ్జర్వ్ చేసింది. అండ్ నేను కూడా ఉండగలను. మీరు అంటున్నారు ఫ్యూచర్ లో మ్యారేజ్ చేసుకుంటే, ఇఫ్ సపోజ్ సమ్వన్ ఇస్ సో అండర్స్టాండింగ్, దెన్ దే కెన్ స్టే బ్యాక్ హూఎవర్ ఇట్ ఈస్, మనం ఉండొచ్చు. అండ్ లవ్కి వచ్చేసరికి లవ్ కూడా unless and until it's not disturbing your studies or profession, you can love someone, you can trust someone, you can go forward. కొందరిని చూస్తే అనిపిస్తుంది పిల్ల నన్ను మోసం చేయది, బీటెక్ అయినాక కూడా నాకు చిన్న జాబ్ వచ్చినా పెద్ద జాబ్ వచ్చినా నన్నే పెళ్లి చేసుకుంటది అనుకుంటే ఆ పిల్లతో ట్రావెల్ చేయొచ్చు. అంతేగాని ప్రాక్టికల్ గా ఏదో ఒక రోజు వదిలేస్తుందిలే అని నీకు ఎక్కడో 6 సెన్స్ చెప్తుంది, ఆ పిల్ల కూడా ప్రాక్టికల్ గా ఉంది అంటే ఆ పిల్లతో ఇప్పుడే రిలేషన్ కట్ చేయను. లేదా నువ్వు చదువుకుంటే టైంలో కూడా ఫోన్ చేసి చెప్పు, ఇంకా నాతో మాట్లాడబుద్ధి అయితే లేదా, చదివే ఎక్కువనా నాకన్నా, లేదా సినిమాలో చూపించినట్టు నాన్ననే ఎక్కువనా అంటే వాడు అంటాడు అవును నాన్ననే ఎక్కువ నీకన్నా అని వెళ్ళిపోతాడు. అట్లా కాకుండా అర్థం చేసుకోవాలి, ఎవరి ప్లేస్ వాళ్ళకు ఉంటుంది, చదువు ప్లేస్ చదువుకుంటుంది, జాబ్ ప్లేస్ జాబ్కి ఉంటుంది. నాకు టైం ఇవ్వవా, సినిమాకి తీసుకపోవా, ఇంకెప్పుడు వస్తావు ఇంటికి, ఎప్పుడు పైసలేనా నీకు అంటారు. మళ్ళీ పైసలు లేకుంటే వీళ్ళకి ఏం చేయలేరు, వాళ్ళు పిల్లల్ని మంచి స్కూల్లో వేయలేరు. అది అర్థం చేసుకోవాలి. సో లవ్ అయినా మ్యారేజ్ అయినా అండర్స్టాండింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, రైట్ బ్రో. సో ఫైనల్లీ మీరు కొత్తగా ఈ ఫార్మింగ్ అనేది మళ్ళీ మీరు రిఫ్రెష్గా వంశీ ఫార్మ్స్తో స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు మీకు మంత్లీ మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, అండ్ ఇంకా మీకు ఇన్కమ్ మరి అదంతా ఓకేనా, కంఫర్టబుల్? ఎందుకంటే గచ్చిబౌలిలో మీరు స్టోర్ చాలా పెద్దగా కొత్తగా ఓపెన్ చేశారంటే మీకు ఇన్కమ్ కూడా బాగానే ఉంది అని అనుకుంటున్నారు. సో మీకు ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ అంతా అంటే నేను ఇన్వెస్ట్మెంట్ స్టేజ్ లోనే ఉన్నా, ఇన్కమ్ జనరేట్ చేసే స్టేజ్ ఇప్పుడు ఇక స్టార్ట్ అవుతుంది జూన్ నుంచి. ఈ 3 months అంతా ఇన్వెస్ట్మెంటే, వుడ్ వర్క్ కి పెట్టాలి, ఏసీలకు పెట్టాలి, ఈడొక షాపు ఆడొక షాపు, అన్ని పైసలు ఖర్చు పెట్టే పనులే చేసిన. కానీ ఖర్చు పెట్టకుంటే ఏం జరగదు. నేను ఒక షెడ్ వేసుకొని చిన్న టెంట్ వేసుకొని రోడ్ పైన అమ్ముతారు కదా ఆయుర్వేదిక్ అని అదని ఇదని, అక్కడ చిన్నగా చేయలేను నేను. ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ అనేది నెయ్యి 3-4 వేలు ఉంటుంది మనది లీటర్. అంత దేశీ నెయ్యి అది కొనేటోళ్ళు ఇట్లా టెంట్లో పెట్టుకొని వచ్చి చెమటలు కార్చుకుంటా అట్లా కొనడం ఇష్టపడరు వాళ్ళు. మంచి ఏసీ అంబియన్స్ ఉండాలి, వాళ్ళు రావాలి లోపలికి, చూస్తానే మంచిగా అనిపించాలి. మనకు ఒక షాపింగ్ మాల్కి పోతాను అనిపిస్తుంది, వెస్ట్ సైడ్ లేకపోతే ఏదైనా మంచి షోరూమ్కి పోతా అనిపిస్తుంది, అట్లనే అనిపించాలి గచ్చిబౌలిలో పెట్టినప్పుడు. ఇక్కడ రాగా పెట్టిన ఫామ్ లో, సో ఇది ఇట్లనే ఉండాలి, అది అట్లనే ఉండాలి. అట్లని నేను ఇన్వెస్ట్ చేయకుండా వచ్చిన పైసలు డబ్బులు జమ చేసి ఇన్వెస్ట్ చేసే స్టేజ్ లో లేను. ఆల్రెడీ నేను లైఫ్ లో చాలా ప్రాఫిట్స్ చూసిన, అన్ని చూసిన. సో నేను ఇప్పుడు లైఫ్ బతుకు తెరువు కోసం స్టార్ట్ చేసి ఇంకొక 5 ఏళ్ల తర్వాత ఎస్టాబ్లిష్ చేసుకునే స్టేజ్ లో లేను. ఎక్కడైతే ఆపినానో 10వ మెట్టు దగ్గర 11వ మెట్టు నుంచి స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయినా. అందుకు ఇన్వెస్ట్ చేస్తున్నా. ఇన్కమ్ బాగానే ఉంటది, లైక్ క్రౌడ్ వచ్చినప్పుడు మంచి సేల్స్ అయినప్పుడు ఆ రోజు మంచి కౌంటర్ అవుతుంది, ప్రాఫిటబుల్ ఉంటుంది. వీడియో చేయకుండా నేను రిలాక్స్ అయితే ఒక 3-4 రోజులు ఎవరు రాడు. అది కూడా అర్థమైతలే, నువ్వు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్వి, నీకేంది మార్కెటింగ్ చేసుకుంటావు, పబ్లిక్ వస్తారు అంటారు. నేను కొత్త వీడియో చేయాలి, సేమ్ టైప్ చేస్తే చూడరు. 10 లక్షల వ్యూస్ వస్తాయి, నెక్స్ట్ డే ఒక వీడియో పెడతా 2 లక్షలే వస్తాయి. ఆ రోజు ఎవ్వరు ఉండరు మా షాప్ లో. సో ఈ రోజు పెట్టిన వీడియోకి 6 నెలల తర్వాత హెల్ప్ ఉండదు. 6 నెలలు ఎందుకు, ఒక్క వీడియో లైఫ్ స్పాన్ 2-3 రోజులే. సో తర్వాత మళ్ళీ ఒక వీడియో చేయాలి. అందుకే మేము అరకు పోయినాము, మేము అటు పోయినాము, పబ్లిక్ కూడా చూడనీకే ఫ్రెష్ ఫీల్ రావాలి కదా. ఈయనే చేయొచ్చు కదా ఇదే ఫామ్ లో, ప్రతి వీడియో ఇక్కడ చేస్తలేము. డిఫరెంట్ ప్లేసెస్కి ఎందుకు పోతున్నాము, డీజిల్ ఖర్చు అవుతుంది, పోవాలి ఆడ అంతా మనకు హోమ్ ప్లేస్ ఏం కాదు కదా, అది అక్కడ డిస్కంఫర్టే ఉంటుంది. ఎవరినో అడుక్కుంటాం, ప్లీజ్ మా వీడియో తీయరా, మేము ఇద్దరమే ఉంటాం, ఇద్దరం ఫ్రేమ్లు ఉండాలి, వాళ్ళు ఎట్లా తీస్తారో తెలియదు, అయితే కూడా ప్లీజ్ తీయండి అని అడిగి వాళ్ళతో తీపించుకొని అవన్నీ చేస్తాం. ఎందుకంటే పబ్లిక్ కూడా ఫ్రెష్ ఫీల్ రావాలి. అండ్ ఇప్పుడు అయ్యింది బానే, లైక్ 50 లక్షల నుంచి ₹1 కోటి మధ్యలో అయింది. కానీ ప్రాఫిట్స్ అనేవి
ప్రాఫిట్స్ అనేవి ఇన్కమ్ స్టార్ట్ అయింది, పెండింగ్ పేమెంట్స్ ఏం లేవు. సో ఇవన్నీ తీయాలి కదా అని ఎక్కువ రేట్లు పెట్టి అమ్మే రకం కాదు. నేను పెట్టొచ్చు డబల్ రేట్లు పెట్టి జనాల మీద అది వేయొచ్చు. నేను రీజనబుల్ ప్రైస్కే రీజనబుల్గానే ఈ డబ్బులు ఇప్పుడే ఇచ్చేయాలనేటోళ్ళు ఎవ్వరు లేరు నాకు చుట్టూ. ఇచ్చేసే మా పైసలు మాకు ఇచ్చేసే, నేను ఎన్ని రోజులైనా ఆగేటోళ్ళు ఉన్నారు. స్లోగా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుందామని ఫిక్స్ అయినా. సో మెల్లమెల్లగా అంటే ఇప్పుడు ఒక బాటిల్ ఏదన్నా అమ్ముతాం, హనీ బాటిల్, ఒకటే బాటిల్ మీద ఎక్కువ మార్జిన్ పెట్టుకొని అమ్మ నేను, తక్కువ మార్జిన్ ఎక్కువ మందికి అమ్మాలి. ఇప్పుడు 50 రూపాయలు 100 రూపాయలు వచ్చినా కూడా అది వేల మంది కొనాలనేది నా ఫీలింగ్. ఓకే, అట్లా కాకుండా ఒక్కరే వల్లనే నాకు 500-600 వచ్చేసేయాలి అనే ఫీలింగ్ ఉండదు. అందుకు మన ప్రోడక్ట్స్ కూడా బెండకాయలు, ఈ మామిడి పండ్లు చూసి అంటారు, అరే తక్కువనే ఉన్నాయి అంటారు. అంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎట్ రీజనబుల్ ప్రైజెస్ ఇస్తున్నా నేను. సో జనాల కోసం ఇది చేయబుద్ధి అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఫార్మర్స్ ని చూస్తే కూడా చాలా బాధ అవుతుంది నాకు జెన్యున్ గానే. వాళ్ళు ఎట్లా అంటే 10-15-20 ఏళ్ళ నుంచి కష్టపడతారు, వాళ్ళకి ఏం బ్రేకే రాదు. మన కృష్ణానగర్లో ఎట్లయితే డైరెక్టర్స్ వాళ్ళు ఇట్లా అవుతాం అనుకుంటా పిచ్చోళ్ళు అయిపోతారో, ఫార్మర్స్ ని చూస్తే కూడా అనిపిస్తుంది వీళ్ళు ఏమి పండిస్తారు, లాస్ అవుతారు, ఒక క్రికెట్ బెట్టింగ్ ఆడి బాధపడుతుంటారు చూడండి. అట్లనే ఇది కూడా ఒక బెట్టింగ్ లాగా పైసలన్నీ దాంట్లోకే పోతుంటాయి. ఆ తప్పు నేను చేయరాదు అని రెండు చేస్తున్నా, ఫార్మింగ్ ఇటు బిజినెస్ ప్రాఫిటబుల్ గా చేయాలని. అండ్ వాళ్ళని కలిసినప్పుడు అనిపిస్తుంది నాకన్నా వాళ్ళు ఎక్కువ కష్టపడుతుంటారు, వాళ్ళకి ఎవ్వరు గుర్తింపియరు, వాళ్ళు వీడియోలు చేయరు. అందుకే నేను ధైర్యంగా ఈ మధ్యన ఇదే ఫార్మర్ ఈయన దగ్గర నుంచే తీసుకుంటున్నాం, ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ కూడా తీసుకొచ్చాను, వాళ్ళ కాంటాక్ట్ ఇస్తున్నా, వాళ్ళ పేరు చెప్తున్నా. ఎవ్వరు చెప్పరు, మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఫీల్డ్ లో కూడా ఏ నుంచి తెస్తున్నాం అనేది సోర్స్ చెప్పరు. ఇప్పుడు చీరల బిజినెస్ చేస్తారు, సూరత్ నుంచి ఆ నుంచి ఈ నుంచి చేస్తారు, ఏ షాప్ నుంచి తెస్తున్నామో చెప్పమనండి, మేము కూడా చీరల బిజినెస్ స్టార్ట్ చేస్తాం అనే ఫీలింగ్ లో ఉంటారు ఉమెన్ అంతా. కానీ ఒక్కటి కూడా లీక్ చేయరు, మన బిజినెస్ మనది, అదంతా మన స్ట్రెంగ్త్ అనుకుంటారు. నాకు అట్లా లేదు, నడిచినన్ని రోజులు నడవని తెప్పించుకుంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా తెప్పించుకొని, ఇది ఓషన్, 100,000 మంది ఫార్మర్స్ ఉన్నారు, వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటాం మనం. వీళ్ళనైతే ఇంట్రడ్యూస్ చేద్దామని ఫిక్స్ అయినా నేను. వాళ్ళకు కూడా కొంచెం లైఫ్ ఇచ్చినట్టు కూడా, లైఫ్ అంటే వాళ్ళే మనకు లైఫ్ ఇస్తున్నారు, వాళ్ళకి తిరిగేదాన్ని ఇవ్వాలి కదా అనే ఫీలింగ్. ఓకే, రైట్, సూపర్ బ్రో. సో మొత్తానికి నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. సో ఎస్పెషల్లీ మీకు ఎంత ప్యాషన్, ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే, సో నాకంటే మీరు వచ్చిన వెంటనే చూడడానికి కార్లో పాష్గా వచ్చారు, బట్ మీ హై హీల్స్ తీసి మట్టిలో నడుస్తూ, సో ఆ మొక్కలు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా ఇంట్రెస్ట్గా ఎండలో, సో మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో నాకు నిజంగా అర్థమైంది. సో ఇద్దరు కలిసి కొత్తగా మంచిగా స్టార్ట్ చేశారు. సో ఇది ఇంకా నిజంగా మీ గ్రోత్ ఇంకా ఉండాలి, మంచిగా ఉండాలి, సో లైఫ్ సెటిల్ అవ్వాలి, మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. All the very best. యాడ్ చేస్తా, అంటే ఇప్పుడు మమ్మల్ని చూసిన వాళ్ళు, మమ్మల్ని కలిసిన వాళ్ళు, మా ఒక్క వీడియోతో జడ్జి చేసేది కాదు లైఫ్ అంటే. లైక్ తనని ఎవరైనా, నన్ను ఎవరైనా, మా ఇద్దరిని ఎవరైనా మాతో ట్రావెల్ చేస్తే మాట్లాడండి, అంతేగాని సింగిల్ వీడియోతో జడ్జి చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు తను మా ఫ్రెండ్స్ ని, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలిసింది నిన్న షాప్ ఓపెనింగ్ అప్పుడు. ఎవ్రీవన్ ఆర్ సో పాజిటివ్, అందరికి మంచిగా ఉంది, ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. నేను వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కానీ, వీళ్ళ ఫ్రెండ్స్ ని కానీ ఎప్పుడైనా కలవాల్సి వస్తే 1-2 సార్లు కలిసిన, ఎవ్రీవన్ ఆర్ హ్యాపీ విత్ మీ టూ. అంటే నాతోని తనతోని ట్రావెల్ చేస్తే మాట్లాడొచ్చు, కానీ ఒక వీడియో పెడతాను కింద కామెంట్స్, మీ వల్ల మేము కామెంట్స్ ఆఫ్ చేసుకున్నాం, ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి. అంటే రైట్ కాదు కదా, ఒక అమ్మాయి గురించి జడ్జ్ చేయడం అయినా, అమ్మాయి క్యారెక్టర్ ని జడ్జ్ చేయడం అయినా, అమ్మాయి బాడీని జడ్జ్ చేయడం అన్నా, అంటే మీకు ఎవరు రైట్ ఇచ్చారు? ఎవరు ఇవ్వలేదు కదా. సరే కామ్ గా కూర్చొని వింటున్నాము, చూస్తున్నాము అంటే దాని అర్థం మేమేం చేయలేమనో, లేకపోతే దాటికి మేమేం ఫీల్ అవ్వట్లేదు మేము అదే అని కాదు. వాటిని ఓవర్కమ్ అయ్యే లైఫ్ ని లీడ్ చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే నెగిటివిటీ ఎప్పుడైనా వస్తుంది, బట్ మా మనుషులతో కలిసి, ఇప్పుడు వంశీ గురించి ఎంత నెగిటివ్ గా బయట అనుకున్నారో, నేను అనుకున్నాను, ఒక పాయింట్ లో అనుకున్నాను, బట్ తనతో కలిసి రోజు ట్రావెల్ చేస్తే తెలిసింది, అరే ఇంత మంచి అబ్బాయిని ఎందుకు ఇంత పిచ్చిగా మాట్లాడుకుంటున్నారు అని. సో అంటే ఇట్స్ ఓకే, అందరికి కామెంట్స్ వస్తాయి, చిరంజీవికి, కేసీఆర్ కి, వీళ్ళకి కూడా పెడతారు. బట్ స్టిల్ నేను ఏమంటున్నా అంటే, మాకు దొరికిన జాబ్ ని, ఈ ఫార్మింగ్ ని, తను ఈ జాబ్ ని అంటే కళ్ళకు అద్దుకొని చేసుకుంటున్నాం మేము మా పని. అరే ఫార్చునేట్ గా మనకు పని దొరికింది అని పని చేసుకుంటున్నాం. పని చేసుకుంటే కామెంట్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా అనేది నా ఫీలింగ్. సో జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ లైఫ్ మోర్ దెన్ అవర్ లైఫ్. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే అందరు పీస్ఫుల్. నథింగ్ గోయింగ్ టు స్టాప్. మీరు ఎంత నెగటివ్ ఇచ్చినా ఏది ఆగదు. మీరు చాలా దాటుకుని వచ్చేసారు. సో ఇంకా అది మీకు అది పెద్ద మ్యాటర్ కదా. సో వాళ్ళు పెట్టేవాళ్ళు వాళ్ళకి పనులకి ఏవో పెడుతూ ఉంటారు.
సో అది పెద్ద మ్యాటర్ కాదు. సో మీరు ఆల్రెడీ సో మీ ప్రాసెస్లో మీరు ఉన్నారు, యా మీ వర్క్ విషయంలో ఆల్రెడీ సో చాలా కష్టపడుతున్నారు. సో డెఫినెట్గా మీరు ఆ కష్టానికి రిజల్ట్ అనేది ఇంకా మంచిగా రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.